Please like, subscribe, and press the bell icon to get all the updates. ప్రభునందు ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలన ఆయనను, మాట వలన ఆయనను, మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఆయనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, నువ్వు మంచివాడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, నీతిమంతుడవు, లోపరహితుడవు, పరిపూర్ణుడవు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఏకైక వ్యక్తివి నీవు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడవు, నిర్దోషివి, నిష్కల్మషుడవు, మాకు చాలిన దేవుడవు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ ప్రకటన గ్రంథ పరిశోధన తరగతులు ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు అద్భుత రీతిగా మీరే నడిపించినారు. ఇది మానవుని జ్ఞానంతో చేయగలిగిన పని కాదని మేము ఒప్పుకుంటున్నాము నాయన. మాకు అసలు ఏదీ చేత కాదు తండ్రి. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహించటం మా వల్ల ఏమవుతుంది నాయన? నీవు ఈ కడవరి కాలములు ఎందుకో గాని మా మీద అపారమైన కృపా కటాక్షములు మా మీద కలిగి ఉండి మీరు దిగి వచ్చి మమ్మల్ని అందరినీ సమకూర్చినారు, సమావేశపరిచినారు. ఈ బైబిల్ క్లాసెస్ నిర్వహించాలని మీ దాసుడు మార్క్ బాబు తలంచిన తలంపుకు, వారిచ్చిన పిలుపుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. నీకు వందనాలు. ఇది నీ పరిశుద్ధాత్మ కార్యము, నీ కార్యమేనని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంతవరకు నడిపించిన ప్రభువా, ఇక ముందుకును మీరే నడిపించండి. మీ దాసుడైతే ఒట్టివాడే బలహీనుడు, మీ దాసుడు చేయగలిగిన పని కాదు. ప్రభువా, నన్ను నేను నీ కృపకు అప్పగించుకుంటున్నాను, నీ కృపకే అప్పగించుకుంటున్నాను. నీ శిలువ రక్త ధారతో నన్ను బాగా కడిగి శుద్ధీకరించి, నీ తైలముతో నన్ను అభిషేకించి ప్రభువా, తల మొదలు కాలు వరకు మమ్మునందరిని కూడా మీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి, ఇప్పుడు వాక్య సేవకుడైన మీ దాసుని నోట నీ మాటలుంచి దేవా నాతో మాట్లాడమని, అందరితోనూ మాట్లాడమని, వాక్య పరిచర్య జరుగుచుండగా మా మనోనేత్రాలు తెరిచి దేవా నాకు కనబడుమని, అందరికీ కనబడుమని హృదయపూర్వకముగా నిండు విశ్వాసముతో మీరు తప్పక అంగీకరిస్తారనే నిశ్చయతతో యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి ఆదివారం బ్రేక్ తర్వాత మళ్ళీ మనము ఈ రీతిగా ఈ జూమ్ బైబిల్ క్లాస్లో మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, చదువుబడినటువంటి లేఖన భాగములోనికి వెళ్ళకముందు టూకీగా గడిచిన పాఠాల్లో మనం చెప్పుకున్న విషయాల సారాంశము ఒకసారి మీకు గుర్తుకు తీసుకొస్తాను, జ్ఞాపకానికి తెస్తాను. అంత్యకాల సూచనలు ముఖ్యముగా 5. ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయములో ఉన్న 6 ముద్రలలోని మొదటి 5 ముద్రలు అదే ఆర్డర్లో, అదే క్రమ వరుసలో
యేసయ్య చెప్పినటువంటి ఓలీవల కొండ మీద ప్రభు చేసినటువంటి రెండవ రాకడను గూర్చిన ప్రసంగంలో అదే క్రమ వరుసలో అవే సంఘటనలు అవే సూచనలు చెప్పబడ్డాయని మనం గమనించాం. మొట్టమొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధాలు, రక్తపాతం జరగడం, మూడవది కరువులు, నాలుగవది తెగుళ్ళు, భూకంపాలు, ఐదవది విశ్వాసులు హతసాక్షులగుట. 9వ వచనంలో చెబుతాడు, వారు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మత్తయి 24:9 చెప్తాడు. అది 5వ ముద్రగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రకటన 6లో. అయితే ఇవి అంత్యకాల సూచనలు అయినప్పటికీ ఇవి ఖచ్చితమైన సూచనలు కాదు, స్పష్టమైన సూచనలు కాదు అనే విషయాన్ని కూడా మనం ఆబ్జర్వ్ చేశాం. దేవుని వాక్యాన్ని కించపరిచినట్టు కాదు, కానీ ప్రాక్టికల్గా ఆబ్జర్వ్ చేస్తున్నాం. ఈ అంత్యకాల సూచనలను యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇవి స్పష్టమైనవి కాదని మీరు అనడం ఏంటి ఓఫీర్ గారు, ఇది వాక్యాన్ని దూషించడం కాదా అని దుందుడుకుగా ఎవరైనా మాట్లాడవచ్చు. యేసు ప్రభు వారు ఈ సూచనలని చెప్పారు నిజమే, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే యుద్ధములు అనేవి సూచన అన్నాము. అంత్యకాలంలో మాత్రమే యుద్ధం జరుగుతుందా? ప్రపంచ చరిత్ర ఎంత ప్రాచీనమైనదో యుద్ధాల చరిత్ర అంత ప్రాచీనమైంది. అలాగే తెగుళ్ళు, కరువులు, ఏలియా కాలంలో కరువు వచ్చింది, అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, యాకోబు ఇశ్రాయేలు దినాల్లో కరువు వచ్చింది, యోసేపు కాలంలో, దావీదు దినాల్లో కరువు వచ్చింది. ఎన్ని కరువులు వచ్చినాయి? కరువు అనేది అంత్యకాల సూచన అంటే చరిత్ర మొత్తం కరువులు నడుస్తూనే ఉన్నాయి. అలాగే తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. భక్తులు తమ విశ్వాసం కొరకు చంపబడటం కూడా హేబెలు దగ్గర మొదలైంది. తర్వాత నాబోతు, తర్వాత యెజబెలు ఆహాబులు చంపినటువంటి వందలాది మంది యెహోవా ప్రవక్తలు. మన కొత్త నిబంధన సంఘయుగ ఆరంభంలో కూడా ప్రథమ హతసాక్షి స్టెఫను, ద్వితీయ హతసాక్షి యాకోబు, ఆ తర్వాత మొత్తం 12 అపోస్తలులు, ఒక్క ప్రకటన రచయిత యోహాను తప్ప మిగతా 11 పౌలు భక్తుడు సహా హతసాక్షులైనారు. అనేక మంది, వేల మందా, లక్షల మందా ఈ 2000 సంవత్సరాల్లో ఎంతమంది హతసాక్షులైనారు? విశ్వాసులు చంపబడుట అంత్యకాలములో జరుగుతుంది, కానీ అంతకు ముందు కూడా జరిగింది. అలాగే భూకంపాలు, కనుక ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కనుక ఈ సంగతి జరిగితే, భూకంపం జరిగినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, యేసురాకడ ఇదిగో వచ్చేసిందని ఆడావుడు చేయడం కరెక్ట్ కాదు. ఇంకేదో స్పష్టమైన సూచన ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాం. దానికి ఎవరైనా సహోదరులు అంత్యకాల సూచన అనేది ఈ ముందు చెప్పిన 5 కాకుండా ఇంకేదో ఖచ్చితమైన సూచన ఉండాలని మీరు చెప్పేది సమంజసం అయితే, మరి ప్రభువైన యేసే ఆ మాట చెప్పు ఉండాలి కదా. యేసు చెప్పు ఉండాలి, పౌలు చెప్పు ఉండాలి. వాళ్ళిద్దరు చెప్పని మీరు ఎలా చెబుతారు అని అడగవచ్చు. విమర్శలకు సుస్వాగతం. అది సద్విమర్శ అయితే సహృదయంతో సవినయంగా జవాబు చెప్పడానికి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఈ దీనదాసుడు ఎప్పుడు రెడీయే. ప్రభునందు ప్రియులారా, నిజమే, ఖచ్చితమైన సూచనలు కాకపోతే ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అబద్ధ క్రీస్తులు రావటం, నేనే దేవుడిని చెప్పుకునే దొంగలు, మోసగాళ్ళు రావటం, ఇవన్నీ స్పష్టమైన సూచనలు కాకపోతే, స్పష్టమైనవి కాకపోతే, స్పష్టమైన సూచన ఒకటి ఉందని యేసయ్యే చెప్పాలి కదా అని మీరు అనుకున్న మాట వాస్తవమే. వాస్తవానికి యేసయ్య చెప్పారు కూడా. యేసు ప్రభువారు శిష్యులు అడిగిన ప్రశ్నకు 2 విధముల సూచనలను చెప్పారు. మత్తయి సువార్త 24:3 వచనములో
ఆయన ఓలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని అడిగినారు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాకడకును రెండవ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని అడిగినప్పుడు దానికి జవాబుగా యేసు ప్రభువు వారు 4వ వచనము నుండి 14వ వచనం దాకా అస్పష్టమైన సూచనలు చెప్పారు. 15వ వచనములో స్పష్టమైన సూచన చెప్పారు. అది మనము గ్రహించిన సారాంశం. 4 నుండి 14 దాకా సకల జనములకు ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఇది 14వ వచనం. 12 అనేకుల ప్రేమ చల్లారును. అన్ని సూచనలు చెప్పారు. ప్రేమ చల్లారడం అంచకాల సూచన ఏముంది చెప్పండి? అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. నా చిన్నతనంలో ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో వరంగల్లో మా మిల్ కాలనీలో, క్రిస్టియన్ కాలనీ, లేబర్ కాలనీ, మిల్ కాలనీ ఇవన్నీ కలిసి ఉండేవి. బాప్టిస్ట్ వారు, సిఎస్ఐ వారు, పెంతెకోస్తు వారు, హెబ్రోన్ వారు, అంతా ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. ఎవరింట్లో పెళ్లి జరిగినా అందరిళ్ళలో పెళ్లి జరిగినట్టే, ఊరంతా పెళ్లి, ఊరంతా సందడి, అందరి ఇల్లు ఉండేవాళ్ళు. ఎవరింట్లో ఏదన్నా విషాద సంఘటన జరిగినా అందరం అక్కడే ఉండే. మరి ఈ రోజుల్లో ఆ ప్రేమలు లేవు. మా చిన్నతనంలో ఆంటీ అంకులని పిలిస్తే సొంత మేనత్ ఎవరో, సొంత పిన్ ఎవరో, బయట వాళ్ళని ఊరికే మర్యాదకు పిలిచే ఆంటీలు ఎవరో మాకు తెలియదు. అందరూ సొంత బంధువులు అని అనుకున్నాం. ఇంకా కులాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది తెలియదు. అంత ప్రేమ ఉండేది నా చిన్నతనంలో. ఇప్పుడున్నాయి అంటారా ఆ ప్రేమలు? లేవు. మరి అక్కడ వచ్చిందా? మరి అనేకుల ప్రేమ చల్లారును అంటే చల్లారింది, కానీ యేసయ్య ఇంకా రాలేదు. అందుకే చెబుతున్నాను, అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, విశ్వాసులు హతసాక్షులు కావడం, ప్రేమలు చల్లారడం, సువార్త ప్రకటన విరివిగా జరగడం, ఇవన్నీ సూచనలు 4వ వచనం నుండి 14వ వచనం దాకా మత్తయి 24లో యేసయ్య చెప్పారు. అయితే 15లో స్పష్టమైన ఒకే ఒక్క సూచన చెప్పారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే, ఇది ఖచ్చితమైన సూచన. అయితే మొదటి శతాబ్దంలో కొంతమంది ఈ సత్యాన్ని గ్రహించలేక 2వ రాకడ ప్రసంగాలు చేశారు. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, సిద్ధపడండి, 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 ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, రాకడ సూచనలన్నీ నెరవేరుచున్నవి సహోదరులారా అని కొంతమంది ప్రసంగాలు, కొంతమంది ఏకంగా ప్రవచనాలు కూడా చెప్తున్నారు. ప్రవచన వరం ఉన్నది, నేను నమ్ముతున్నాను. నేను కూడా ఎన్నోసార్లు ప్రవచించాను. ఒక ప్రవచన స్వరాన్ని, దేవుని స్వరాన్ని ఒక ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి పిలుపును నేను నమ్మే నా ఉద్యోగం రాజీనామా చేసి సేవలో ఉన్నాను. ప్రవచన వరాన్ని నేను దూషించడం అనేది అసంభవం. నేను ప్రవచిస్తున్నాను, ఇతరుల ప్రవచనాలను నేను నమ్మాను. కానీ మార్కెట్లో ప్రభుత్వం వారు ప్రింట్ చేసిన నిజమైన నోట్లు ఎలాగున్నాయో దొంగ నోట్లు కూడా అలాగే చలామణి అవుతున్నాయి. అసలు నిజమైన నోట్లు ఉన్నాయి కాబట్టి దొంగ నోట్లు ఉన్నాయి. 500 నోటు, 2000 రూపాయల నోటు ప్రభుత్వం ప్రింట్ చేసిన నోట్లు ఉన్నాయి కనుక దొంగ నోట్లు కూడా 500, 2000 ఉంటాయి. కానీ దొంగ నోటు ఎవడు కష్టపడి 300 రూపాయల నోటు చేయుడు. కష్టపడి 300 రూపాయల నోటు ప్రింట్ చేస్తే దొంగ నోటు, అది చలామణి కాదు. ప్రభుత్వం వారు చేసినటువంటి నోటునే దొంగ నోటు చేయాలి.
అలాగే ప్రవచనం అనేది విశ్వప్రభుత్వ అధినేత ప్రవచన వరం ఇచ్చాడు కనుకనే సైతాను దాన్ని డూప్లికేట్ చేస్తాడు. కనుక దొంగ ప్రవచనాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అసలు ప్రవచనం కూడా ఉన్నది అని. ప్రవచన వరాన్ని మనం గౌరవిస్తాం, కానీ వచ్చే ప్రవచనాలన్నీ కరెక్ట్ కాదు. అందులో మనం వివేచించాలి. ఒకసారి పిఎల్ పరంజ్యోతి గారి హాస్టల్లో ఉన్న ఒక కుర్రవాడు ఆరాధన జరుగుతుండగా ప్రవచనం ఎత్తుకున్నాడు. ఓ నా కుమారుడా పరంజ్యోతి గారు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలంగా దేశ విదేశముల్లో వాడుకోబోతున్నానని ప్రవచనం చెప్పాడు. పరంజ్యోతి గారు వచ్చి, నోర్మొయ్, ఆ స్వరం నా దేవుని స్వరం కాదు, నోర్మొయ్, ఆ ప్రవచనం మానే అని చెప్పాడు. ఎందుకు నాన్నగారు అలాగన్నారంటే, నువ్వు నన్ను పరంజ్యోతి గారు అన్నావు, నా దేవుడైతే అలాగన్నాడు, నన్ను నా కుమారుడా పరంజ్యోతి అంటాడు. నా కుమారుడా పరంజ్యోతి అనే మాట పలికే ధైర్యం నీకు లేదు, నా హాస్టల్లో పెరిగావు కాబట్టి. కనుక నువ్వు ఏదో నా మీద అభిమానంతో చెబుతున్నావు తప్ప పరలోకపు దేవుని స్వరం నువ్వు పలకలేదు, నోరు మీద దేవుని స్వరం కాదన్నారు. అలాగా మంచి మనసుతోనే చెప్పి అబద్ధ ప్రవచనాలు ఉంటాయి. ఫాల్స్ ప్రొఫెసీస్ విత్ అ గుడ్ ఇంటెన్షన్. మంచి మనస్సుతో కొంతమంది దొంగ ప్రవచనాలు చెప్పారు. ఏంటంటే, ఓ నా సంఘమా, నేను మీ ప్రభుని యెహోవాను యేసును మాట్లాడుచున్నాను, వచ్చే బుధవారం రాత్రి అర్ధరాత్రి నేను వచ్చుచున్నానని ప్రవచనం. ఎందుకంటే వీళ్ళు రహస్య పాపాలు మానుకుంటారని, పరిశుద్ధంగా జీవిస్తారని ఏదో ఉద్దేశం, అబద్ధ ప్రవచనాలు చెప్పేశారు. మొదటి శతాబ్దంలో కొంతమంది ఏకంగా పత్రిక రాశారు. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘమునకు అపొస్తలుడైన పౌలు, సొస్తెనేసు, స్టెఫను, ఇంకా సొస్తెనేసు, తిమోతి, తీతు, పలానా కొన్ని పేర్లు, లూకా, మేమందరం రాయినది ఏమనగా అందరూ వందనములు చెప్పి రాయినది, మీకు శుభమని చెప్పి రాయినది అని అంత పౌలు స్టైల్లో. మొన్న మేము ప్రార్థనలో కనిపెట్టుచుండగా దేవుడు మాకు బయలుపరిచినాడు, వచ్చే నెల 2వ శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకు యేసు వచ్చును, మీరందరూ సిద్ధంగా ఉండుడి అని. ఫోర్జరీ పౌలు లాగా సంతకం పెట్టి. ఇప్పుడు పౌలు కొంతమంది రాతగాళ్లతో రాయించాడు. రోమాపత్రిక పౌలు రాయలేదు, యాక్చువల్గా పౌలు డిక్టేషన్ ఇచ్చి రాయించాడు. టెర్టియస్ అనేవాడితో రాయించాడు. తెర్తియు, ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను మీకు వందనం చెప్పుచున్నాను, రోమాపత్రిక చివరిలో ఉంటుంది. అంటే ఎంతసేపు రాసింది ఆయన అన్నమాట. కానీ పౌలు డిక్టేషన్ ఇచ్చాడు. పెద్ద వయసులో ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఓపిక లేదు, కానీ అర్జెంటుగా సిద్ధాంతాలన్నీ స్పష్టీకరించాలి. తెర్తియు అనేవాడితో రోమాపత్రిక రాయించాడు. పౌలు పత్రికే, నా స్వహస్తముతో నేను సంతకము చేయుచున్నాను, నా పత్రికలన్నిట్లో నేను చేయుట ఇలాగే అని పౌలు స్టైల్లోనే రాసి వచ్చే నెల 2వ శనివారం అన్నారు. ఈ 3 విధాలుగా 2వ రాకడ బోధలు చేసేస్తున్నారు. ప్రవచనాలు వస్తున్నాయి, పత్రికలు రాసేస్తున్నారు, ప్రసంగాలు చేసేస్తున్నారు, కానీ యేసయ్య రావడం లేదు. చాలామంది చంచల మనస్కుల ఇంకా యేసు రాడేమో, అసలు రాకడ అబద్ధమేనేమో, 2వ రాకడ అనేదే లేదేమో అని విశ్వాసంలో అస్థిరులైపోయి ఉన్నారు. ఆ పరిస్థితిని దిద్దటానికి 2వ తెస్సలోనిక పత్రిక పౌలు రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం అదే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ స్టడీస్లో చెప్పాను, డేక్స్ బైబిల్ కామెంటరీ కానీ, స్కోఫీల్డ్ కానీ, థామ్సన్ బైబిల్ కామెంటరీ కానీ మీరు వెరిఫై చేస్తే వాళ్ళు స్పష్టంగా ఈ విషయాన్ని రాశారు. మొదటి శతాబ్దంలో యేసు 2వ రాకడను గూర్చి ప్రజలలో ఉండిన అసత్య బోధలను ఖండించి, సవరించి
సత్యమును నేర్పించటానికి పౌలు భక్తుడు ఈ పత్రికను రాశాడు అనే విషయం బైబిల్ పండితులందరూ రాశారు. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ దిస్ ఎపిసోడ్ ఈజ్ టు కరెక్ట్ ద రాంగ్ టీచింగ్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్. ఇప్పుడే ప్రభుదినం వచ్చేసింది చెబితే నమ్మకండి బాబు, గడబిడలో పడిపోకండి, గందరగోళం అయిపోకండి. ఇప్పుడప్పుడే రాడాయన. ఎప్పుడు వస్తాడంటే 3వ వచనములో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినం రాదు. గనక ఎవడును ఏ విధముగా నైనను మిమ్మును మోసపరచ నీయకుడి. అవునా? మరి అదే నిజమైతే యేసు ప్రభు వారు చెప్పుండారు కదా, ఒలివల కొండ మీద చెప్పాడు బాబు. మరి అక్కడ 24వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన దాన్ని ఇక్కడ పౌలును చెబుతున్నాడు. పౌలు 2వ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దైవజనులారా, సంఘ కాపరులారా, బోధకులారా, వాక్య సేవకులారా, మీరు ప్రభు 2వ రాకడను గురించి ప్రసంగించేటప్పుడు మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలోని 4 నుండి 14 వరకు ఉన్న సూచనల మీద ఆధారపడి మీరు ప్రసంగాలు చేయొద్దు. అదే అధ్యాయంలో 15వ వచనం మీద ఆధారపడి మీరు ప్రసంగాలు చేయండి, సిద్ధాంతం చేయండి. డోంట్ డిపెండ్ ఆన్ ద వర్సెస్ 4 to 14, but make your conclusions and doctrine depending on the 15th verse. అది ఇక్కడ పౌలు చెబుతున్న విషయం. యేసయ్య చెప్పాడు, ఈ యుద్ధాలు, కరువులు అన్నీ చెప్పాడు, నిజమే. అబద్ధ క్రీస్తులు వస్తారు అన్నీ చెప్పాడు. కానీ అవన్నీ పట్టించుకొని మీరు దాని మీద ఆధారపడి రాకడొచ్చేసిందని గందరగోళంలో పడిపోకండి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుదినం రావాలంటే మాత్రం జరగాల్సిన సంభవం ఒకటి ఉంది. అది 15వ వచనంలోని సంభవం జరగాలి. సో మేక్ యువర్ డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్ డిపెండింగ్ ఆన్ ద 15th verse. 15వ వచనం 24 మత్తయి 24:15లో 15లో చెప్పబడి ఆ సంఘటన మీద ఆధారపడి మీరు 2వ రాకడ సిద్ధాంతం కన్ఫర్మ్ చేసుకోండి. అది పౌలు భక్తుడు చెప్తున్న విషయం. కాబట్టి ఇంకా ఎక్కడ డిస్ప్యూట్ లేదు. మత్తయి 24:15 జరిగినప్పుడు ప్రభుదినం వస్తుంది అంటున్నాడు పౌలు. ఆ 24:15లో ఉన్న సంఘటనలు ఇక్కడ ఇంకా వివరంగా చెబుతున్నాడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటినీ ఎదిరించుచు తానే దేవుణ్ణని తను కనబరుచుకొనుచు వాడు దేవుని ఆలయంలో కూర్చుండును. గనక ఎవడును మిమ్మల్ని ఏ విధంగానైనా మోసపరచ నీయకుడి. ఇప్పుడు వీడు రావాలి. ఎక్కడి నుంచి వస్తాడు అంటే మనం చెప్పుకున్నాము, రోమా సామ్రాజ్యంలో నుంచి వస్తాడని దానియేలు 7వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. 8లో చెప్పబడింది ఏంటంటే గ్రీకు సామ్రాజ్యం నుంచి వస్తాడని చెప్పబడింది. ఆ తర్వాత 11వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటంటే, ఇప్పుడు 7లో చెప్పబడింది 4వ జంతువు కదా, అది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం దానికి 10 కొమ్ములు, అందులోంచి 11వ కొమ్ము, ఆ చిన్న కొమ్మే అబద్ధ క్రీస్తు. 8లో చెప్పబడింది పొట్టేలు, మేకపోతు. బొచ్చుకల మేకపోతు గ్రేకుల రాజు, అతని మొదటి కొమ్ము విరిగింది, 4 కొమ్ములు మొలిసినాయి. అందులో ఒక్కొక్క కొమ్ముకు మళ్ళీ చిన్న కొమ్ము వచ్చింది. డంబముగా మాట్లాడతాడు, మహోన్నతునికి విరోధంగా మాట్లాడతాడు. వాడు అబద్ధ క్రీస్తు. 11లో విభాగింపబడిన అలెగ్జాండర్ సామ్రాజ్యంలోని ఉత్తర దేశం నుంచి వస్తాడు అని 11వ అధ్యాయంలో దానియేలులో చెప్పబడింది. వాడు ఎలాగొస్తాడు అనే సంగతిని మనం రీసెంట్ క్లాసెస్లో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఎలా వస్తాడంటే
ముందు ఒక పెను తుఫాను రావాలి. ప్రపంచంలో పెద్ద రాజకీయ తుఫాను ఏమిటంటే రష్యా, దాని సైనిక మిత్ర దేశాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద వాళ్ళు యుద్ధానికి, దండయాత్రకు వస్తారు. వచ్చినప్పుడు దేవుడే దిగి వచ్చి ఇశ్రాయేలు పక్షంగా అద్భుతంగా యుద్ధం చేస్తాడు, తన ప్రజలను కాపాడుకుంటాడు. లక్షల సంఖ్యలో జన నష్టం జరుగుతుంది, లక్షలాది మంది చనిపోతారు. ఈ భీకరమైన వినాశనాన్ని చూసి ప్రపంచ ప్రజలందరూ మాకు ఒకే ప్రభుత్వం ఉండాలి లోకమంతటా, ఇలాంటి నాశనాన్ని ఇంకా మళ్ళీ రానివ్వకండి, ప్రపంచ నాయకులారా మీరేం చేస్తారో చేయండి, మాకు మళ్ళీ యుద్ధాలు వద్దు. యుద్ధం అనేది జరగకుండా ఉండాలంటే రెండో ప్రభుత్వం ఉండకూడదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, శాంతి ప్రయత్నాలు, ఒప్పందాలు అన్నీ విఫలమైపోయినాయి. ఎన్నో ఒప్పందాలు జరిగినాయి, అన్ని ఒప్పందాలు యుద్ధం నుంచి ఈ లోకాన్ని కాపాడలేకపోయినాయి. కాబట్టి యుద్ధరహిత ప్రపంచం ఉండాలంటే ఏక ప్రభుత్వం ఉండాలి. పోట్లాడడానికి ఇంకో ప్రభుత్వం లేక ఇక వాడు యుద్ధం చేయుడు. కనుక గివ్ అస్ వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటారు. అంతకుముందే అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాతో సహా అగ్రరాజ్యములన్నీ కూడా కుప్పకూలిపోయి ఉంటాయి. అమెరికా ఇప్పుడున్నంత బలంగా ఉండదు. రానున్న దినాల్లో అమెరికా పతనమైపోతుంది, రష్యా పతనమైపోతుంది. నేను యుగాంతం గ్రంథం రాసినప్పుడు రష్యా మంచి బలమైనటువంటి స్థితిలో ఉంది. సోవియట్ యూనియన్ అప్పుడు ఇంకా చిన్నాభిన్నం కాలేదు. నేను ఈ విషయాలు 90 నుండి చెబుతున్నాను. అప్పటికింకా యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇంకా చిన్నాభిన్నం కాలేదు, కుప్పకూలిపోలేదు. ఈ గ్రంథం రాసిన తర్వాత కుప్పకూలిపోయింది, చెల్లాచెదురైపోయింది. యూనియన్ అంతా చెల్లాచెదురై చీలిపోయి కూలిపోయి అనేక వేరు చిన్న చిన్న స్వతంత్ర దేశాలుగా మారిపోయింది. అప్పుడు ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్ నుండి కొంతమంది కార్మిక నాయకులను చూడడానికి వచ్చారు. ఏమండి మీరు ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పారండి? రష్యా మేము ప్రపంచాన్ని జయిస్తాము, రష్యాను జయించే శక్తి భూమి మీద లేనే లేదు, ఇజ్రాయెల్ను కూడా జయిస్తాము, అక్కడ నుంచి అమెరికాలో ఎర్ర జెండా పాతుతామని మేము కలలు కంటున్నాం. అసలు ఐరన్ కర్టన్ అంటారు దాన్ని, ఇనుపతెర, ఉక్కు సామ్రాజ్యం అనుకున్నాం. అంత ఈజీగా మీరు చెప్పేశారు, నిజంగానే జరిగింది. మీకు ఎలా తెలుసండి అని అడిగారు కమ్యూనిస్టు నాయకులు. నేను చెప్పాను, నాకు తెలియటం ఏంది బాబు, బైబిల్లో దేవుడు చెప్పాడు, బైబిల్లో దేవుడు చెప్పాడు. మీరు రష్యా మీరు అనుకున్నంత బలమైంది కాదు. ఇంకోటి, మీరు అనుకున్న మాట వాస్తవమే, ఇజ్రాయెల్ మీదకి రష్యా దండెత్తుతుంది, అప్పుడు రష్యా నాశనం అయిపోతుంది, ఈ మాత్రం కూడా మిగలదు అని అప్పుడే చెప్పాను నేను. పిల్లారా, మనమేం జ్యోతిష్కులం కాదు, జాతక చక్రాలు, ఈ గ్రహస్థితులు గణించే మనకు లేదుగా. మనకు తెలిసింది లేఖనం ఒక్కటే. ఎవరెన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని శాస్త్రాలు చెప్పుకున్నా బైబిల్లో రాసిన మాట నెరవేరుతుంది అంతే. దీన్ని ఎవడు ఆపలేడు. గనుక ప్రియులారా, స్పష్టంగా దేవుడు చెప్పాడు, రష్యా దండెత్తి ఇజ్రాయెల్ మీదకి వచ్చి నాశనం అయిపోతుంది. అంతకుముందే తర్షీషు దాని సింహం పిల్లలు, కొదమ సింహాలు, యంగ్ లయన్స్ కూడా బలహీన పడిపోయి ఉంటాయి. ఏమయ్యా ఇలాగ వచ్చే యుద్ధానికి అంటారు తప్ప వాళ్ళు ఏమి సహాయం చేయరు. ఈ మహాజన నష్టాన్ని చూసి ప్రపంచ ప్రజలందరూ మాకు ఏక ప్రభుత్వం కావాలంటారు. ఆ సమయంలో ఏ ఒక్క అగ్రరాజ్యము అంత సాహసం చేయలేని పరిస్థితులు ఉంటుండగా మధ్యప్రాచ్యంలో 10 మంది అరబ్బు దేశాలు కలిసి, అరబ్బు రాజులు చర్చలు జరిపి ఒక తీర్మానానికి వచ్చి 10 మంది దేశాలు, 10 రాజ్యముల కూటమి, దశరాజ్య కూటమిగా 10 నేషన్ కాన్ఫెడరేషన్గా ఏర్పడి ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తారు. దానికి ప్రపంచ దేశములన్నీ లోబడిపోతాయి. ఎందుకంటే ఇందులోనే సేఫ్టీ ఉంది. దేర్ విల్ బి నో మోర్ వార్, ఇది బెస్ట్
అందరు లోపడతారు. అప్పటికి ప్రారంభంలో అందులో సభ్యుడిగా లేనటువంటి 11వ రాజు వచ్చి నాకు కూడా మెంబర్షిప్ ఇమ్మని వస్తాడు. ఆ 10 రాజ్యాల కూటమిలో 3 దేశాలు వ్యతిరేకిస్తారు. వీడింటి తర్వాత వచ్చి మేము అప్పనంగా మేము మొత్తం సిద్ధపరిచినటువంటి రాజ్యం మీద వాడు కూర్చుంటానంటాడు. మాకు కుదరదంతే, వద్దు మేము ఒప్పుకోం అంటారు. చిన్న సైజు యుద్ధం జరుగుతుంది. ఆ 11వ రాజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత 4వ రోజు వాడి అంత్యక్రియల కొరకు ఘనంగా సమస్త ప్రభుత్వ లాంఛనాలతో, రాజ లాంఛనాలతో, ఫిరంగి మోతలు, తుపాకులు పేల్చి ప్రపంచ నియంతా వాడు 2-3 రోజులైనా కానీ వాడికి అంతా ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ కోట్ల మంది చూస్తుండగా వాడు లేచి బ్రతికి నిలబడతాడు. ప్రపంచ ప్రజలారా, నజరేయుడగు యేసు చనిపోయి లేచినాడని అబద్ధ ప్రచారం ఒకప్పుడు జరిగింది. వాళ్ళే శవాన్ని మాయం చేసి అలా ప్రచారం చేశారు. వాళ్ళు చెప్పుకోవటం తప్ప యేసు లేవటాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను లేవటం మీరందరూ చూశారు, కోట్ల మంది చూశారు. ఒకడిద్దరు చూస్తే ఆప్టికల్ ఎల్యూషన్, కనికట్టు మాయ, ఏదో భ్రమ కలిగింది అనుకోవచ్చు. కోట్ల మంది చూశారు, మీడియా చూశారు, అందరూ చూశారు. నేను నిజమైన దైవావతారుడను, నన్ను మొక్కండి, నేనే దేవుడను అని వాడు ప్రకటిస్తాడు. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ మృగమును చూచి ఆశ్చర్యపడి భోజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు దానికి నమస్కారము చేసిరి అని ప్రకటన 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంతకు వీడు బ్రతకడం ఏంటి? ఈ డ్రామా అది నిజంగా వాడు బ్రతకడం కాదు. అలెగ్జాండర్ ఎంపైర్లోని ఉత్తర రాజ్యం అంటే అషూరు, సిరియా. ఆ అసిరియా వేరు, సిరియా వేరు. ఆ సిమిలారిటీ ఇన్ ద నేమ్ ఉంది, కానీ అషూరు సామ్రాజ్యం అనే భూభాగంలోనే సిరియా కూడా ఉంటుంది. ఈ సిరియా అండ్ ఇరాక్ కలిసిందే అషూరు సామ్రాజ్యం. అక్కడ నుండి ఒక రాజు వచ్చి ఈ 11వ రాజుగా చేరి నేను సింహాసనం ఎక్కుతానంటే 7 ఒప్పుకుంటారు, 3 ఒప్పుకోరు. ఆ చిన్న గొడవలో ఇతను చచ్చిపోయి మళ్ళీ లేచినట్టు డ్రామా జరుగుతుంది. ఆ డ్రామా ఏంటంటే ఆ సిరియా రాజు కానీ ఇరాక్ రాజు కానీ ఆ ఇద్దరిలో ఒకడై ఉంటాడు అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాడిలో ఉండే మానవాత్మ వెళ్ళిపోయింది. శరీరం అయితే చచ్చిపోయింది, ఆ మానవాత్మ వెళ్ళిపోయింది. ఆ మానవాత్మ చాప్టర్ అక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ ఈ మృత శరీరములోనికి 1000 సంవత్సరాల క్రితము భూమి మీద బ్రతికిన ఒక రాజు ఆత్మ వచ్చి అందులో దూరుతుంది. అది యాక్చువల్గా మోసపూరితమైన సూచక క్రియ. సిరియా రాజే పునరుద్ధానం చెందినాడు అన్నట్టు కనబడుతుంది, కానీ కాదు. వాడు ఇంతకుముందు భూమి మీద ఉండెను, ఇప్పుడు లేడు, తర్వాత వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును? అగాధ కూపము నుండి వచ్చును, అగాధ జలము నుండి వచ్చును. అగాధ జలము, అగాధ కూపములోంచి, బాటమ్లెస్ పిట్ నుండి. ద బీస్ట్ దట్ కమెత్ అవుట్ ఆఫ్ ద అబిస్, ABYSS, అబిస్ అంటే అగాధ కూపం, బాటమ్లెస్ పిట్. అక్కడి నుంచి వస్తాడు. ఎవరతడు అంటే ఇంకా చాలామంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు పండితులందరూ. కానీ నేను మొన్న లాస్ట్ తరగతి శనివారం నేను చెప్పిన విషయం ఏంటంటే ద మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యాంటీక్రైస్ట్, ఫైనల్ యాంటీక్రైస్ట్ ఈజ్ నిమ్రోద్. ఎందుకు అలాగన్నాను అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి.
నిమ్రోదు డైరెక్ట్గా లూసిఫర్ కొడుకు అనే విషయం నేను ప్రీవియస్ లెసన్లో చెప్పాను. డైరెక్ట్గా లూసిఫర్కు ఆది మహా ఘట సర్పమునకు జన్యువులతో పుట్టినటువంటి కొడుకు, జెనరిక్ సన్ అని మాట చెప్పాను. దాన్ని విని చాలామంది ఆశ్చర్యపడవచ్చు. వాడు ఒక దేవదూత కదా, ఒక ఆత్మ కదా, వాడు ఎలాగా ఒక మానవ కాంతతో సంభోగము జరిపి ఎలాగ కొడుకును అంటాడు, ఇది సాధ్యము కాదు కదా అని అనుకునే అవకాశం ఉంది. అయితే దానికి జవాబుగా నేను మీకు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూపించాను. అక్కడ యెహోవా దేవుడు సర్పముతో మాట్లాడుతున్నాడు. సర్పమా, నేను నీకును స్త్రీకి నీ వైరము కలగజేసేదను. సర్పమా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను. ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరు అంటే పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి ఏకైక మహాపురుషుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసు. ఇది మనకు తెలిసిందే. స్త్రీ సంతానము అంటే ఎవరు అనే విషయంలో డిస్ప్యూట్ లేదు. స్త్రీ సంతానం యేసు ప్రభువారు. మరి స్త్రీ సంతానము యేసు ప్రభు అయితే, స్త్రీ సంతానం ఒక వ్యక్తి అయితే, ఒక పర్సన్ అయితే, సర్పపు సంతానం కూడా ఒక పర్సన్ ఉండాలి కదా, ఒక వ్యక్తి ఉండాలి కదా. అది కాదండి, సర్ప సంతానం అంటే ఉపమాన రీతిగా ఇశ్రాయేలీయులను, మారు మనసు పొందని ఇశ్రాయేలీయులను బాప్తిస్మిచ్చి యోహాను సర్ప సంతానం అని పిలిచాడు. యేసు ప్రభు కూడా వారిని సర్ప సంతానమా అన్నాడు. వాళ్ళందరూ సర్ప సంతానం కదా అంటే, అవును, సర్ప సంతానం అనేది ఉపమాన రీతిగా మారు మనస్సు లేని ఒక ప్రజా సమూహమును గూర్చి అన్నమాట. మరి సర్ప సంతానము అనేది ఒక ప్రజా సమూహం అయితే, స్త్రీ సంతానం కూడా ఒక ప్రజా సమూహం కావాలి కదా. మరి స్త్రీ సంతానం దగ్గరకు వచ్చేటప్పటికేమో వ్యక్తి అంటారు, సర్ప సంతానం దగ్గర వ్యక్తి ఎందుకు కాడు అంటే, సర్పమునకు ఇంకో విధంగా సంతానం ఉంటే అది వీలు కాదు కాబట్టి, అంటే వీలు కాదని నువ్వు అనుకుంటున్నావు. నీకెలా తెలుసు? దేవదూతలకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నీకెలా తెలుసు? వాడు కొడుకును కానీ అవకాశం ఉన్నదేమో నీకెలా తెలుసు? పరిశోధించలేదు. మనకు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ముందుగా మన హృదయంలో మనం స్థిరపరచుకున్న అభిప్రాయాలను గౌరవిస్తూ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండానే బైబిల్ను వ్యాఖ్యానిస్తాం. మనం ముందు అనుకున్నది అది పక్కా, ఇంకా దాన్ని మనం మళ్ళీ స్వపరీక్ష చేసుకో. మనం అనుకున్న అభిప్రాయాలకు అనుగుణ్యంగా బైబిల్ను వ్యాఖ్యానించడం కాదు, బైబిల్ను పరిశోధించి బైబిల్కి అనుగుణంగా మన అభిప్రాయాలు దిద్దుకోవాలి. ప్రియులారా, అసలు వాడు మామూలుగా పుట్టలేదండి. నిమ్రోదు మామూలుగా పుట్టినవాడు కాదు. ఎందుకో ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు ఈనాటి పాఠం ప్రారంభం. ప్రియులారా, విషయాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళి ముగించుకుందాం. చదివిన లేఖన భాగాన్ని మీరు దయచేసి మీ కళ్ళతో మీ బైబిల్లో మీరు దయచేసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని అన్నాడు కదా. అన్నాడా? మీరు ఆ వచనాన్ని బాగా చూడండి. 3వ వచనాన్ని, నాశన పాత్రుడగు అనే దగ్గర నంబర్ 1 వేసున్నది. ఫుట్ నోట్ నంబర్ 1 అన్నమాట. ఫుట్ నోట్ నంబర్ 1 చూస్తే మూల భాషలో నాశన పుత్రుడగు, నాశన పుత్రుడు. బైబిల్ను తర్జుమా చేసినప్పుడు డైరెక్ట్గా ఇది హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడింది. తర్జుమాదారుల్లో కొంతమంది
నాశన పాత్రుడు అని రాసేశారు. అందులో కొంతమంది పాయింట్అవుట్ చేశారు, ఇక్కడ పాత్రుడు పుత్రుడు అని ఉంది కదండి, మీరు ఎందుకు పాత్రుడు రాశారంటే, అంటే పుత్రుడు ఎలాగవుతాడండి అంటే మేము అది ఎందుకు సమంజసంగా లేదనుకొని నాశన పాత్రుడు అని రాసే. సమంజసం నువ్వు అనుకోడు వెంటయ్యా, అక్కడ అక్షరాలు ఉన్నది ట్రాన్స్లేట్ చేయాలి కానీ. అంటే సరేలేండి, గొడవ ఎందుకు, మెయిన్ టెక్స్ట్లో ఏదైతే రాసామో అది రాసేసాం. దీనికి యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్లో ఇలా ఉన్నదని ప్రజలకు తెలియాలి, కింద రాద్దాం. అలా తయారైన ఫుట్ నోట్స్ అన్నీ కూడా ఒక్కడే ట్రాన్స్లేట్ చేయలేదు బైబిల్, అనేక మంది, వందల మంది ట్రాన్స్లేట్ చేశారు. అందులో కొంతమందికి సబబని తోచినది మరికొంతమంది ఖండించారు. సరేలేండి, మెజారిటీ ప్రజలు, మెజారిటీ పండితులు సమంజసం అనుకున్నదేమో మెయిన్ టెక్స్ట్లోకి రాయండి, కానీ మేము మూల భాషలో ఇంకొక విధంగా ఉన్నదని అబ్జెక్షన్ కొంతమంది రేస్ చేసినప్పుడు, మైనారిటీ తక్కువ సంఖ్యలో మేము ఉన్నాం, అయినా సరే ఇది కూడా ప్రజల ముందుకు వెళ్ళాలి, ఫుట్ నోట్లో రాయండి. అలాగ తయారైన ఫుట్ నోట్స్ అన్నీ కూడా. ప్రియులారా, ఇప్పుడు చదవండి. మూల భాషలో ఒరిజినల్గా పౌలన్న రాసినప్పుడు, మన అన్న పెద్దన్న యేసయ్య తర్వాత ఇంకా మనకు అన్నయ్య ఆయనగా, అసలు పెద్దన్న జ్యేష్ఠపుత్రుడు యేసయ్య. తర్వాత మనకి ఎవరున్నారు, సిద్ధాంతపరంగా మనకందరికీ పెద్దన్న పౌలన్న. పౌలన్న ముందు ఏం రాశాడు, 2 తెస్సలోనిక 2:3లో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ప్రభుదినం రాదు. మీరేమో ఇంత నాశన పుత్రుడు పాత్రుడు అని ఎంతసేపు మాట్లాడారు, మరి అలాగైతే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందండి అంటే, బాబు అలాగే ఉంది. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ కానీ ఎనీ వర్షన్ మీరు చూడండి, ద సన్ ఆఫ్ పర్డిషన్ అని ఉంటుంది. పర్డిషన్ అంటే డిస్ట్రక్షన్, పర్డిషన్ PRDITION, పర్డిషన్. పర్డిషన్ అంటే నాశనము, సర్వనాశనము, నిత్యనాశనము. ఆ నాశనములో నుంచి పుట్టినవాడు. నాశనం అనేది మూర్తి భవిస్తే, నాశనం అనేది ఒక వ్యక్తి రూపం దాలిస్తే, ఆ వ్యక్తికి పుట్టినోడు వీడు. సన్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. అంత పెద్ద మర్మం అక్కడ మనం వదిలేసాం. మూల భాషలోని కింద టెక్స్ట్ చూడకుండా, పైన మాత్రమే చదివి మూల భాషలో ఏముందో చూడకుండా, ఫుట్ నోట్ చూడకుండా, ఫుట్ నోట్ వదిలేసి మెయిన్ రన్నింగ్ టెక్స్టే చదువుకుంటూ పోయినందుకు అసలు ఒక వ్యక్తికి కొడుకు, ఆ వ్యక్తి పేరు ఏంటంటే నాశనమే వాడి పేరు. గనుక ఈ పుత్రుడు అనే మాటను బట్టి వాడి పుట్టుకను మనం ఆలోచించాల్సి వచ్చింది. నాశనము యొక్క పుత్రుడు కనుక వాడి ఆరిజిన్, వాడి బర్త్ మనం ఆలోచించాలి. సైతానుకు కొడుకు ఏంటి అంటే, సర్పపు సంతానము ఒకటి ఉంటుంది, సీడ్ ఆఫ్ ద సర్పెంట్ ఉంటుంది అని యెహోవా దేవుడు 3:15 ఆదికాండంలో చెప్పిన దాన్ని బట్టి ఒకడు ఉండాలి. మరి ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, బైబిల్లో ఏమన్నా ఉందా సమాచారం అంటే ఉంది. చూద్దాం, బైబిల్లో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం చూద్దాం. దయచేసి ఆదికాండము 10వ అధ్యాయములో ఈ నిమ్రోదు సంగతి ఫస్ట్ చెప్పబడింది 8వ వచనంలో. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ప్రభునందు ప్రియులారా, హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. అంతవరకు బాగా ఉంది. మరి ఇక్కడ సాతాను ప్రస్తావన ఎక్కడుంది? లేదుగా. హాము కొడుకుల్లో ఒకడు కూషు. ఇప్పుడు ఈయనకి ఆ నోవహుకు
ముగ్గురు కొడుకులు కదా, షేమ్ పెద్దవాడు, హాము రెండోవాడు, యాపెతు చిన్నోడు, మధ్యలో కొడుకు హాము. హాముకు ఒక కొడుకు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. వంశావళి కరెక్ట్గా ఉంది. మరి ఇందులో సైతాన్ గారిని ఎక్కడ తెచ్చిపెట్టారు మీరు ఎలాగా అంటే అక్కడ చూడండి, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. ఇప్పుడు పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అని చెబుతూ 6వ వచనములో 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయంలో అసలు ఆ దినముల్లో పరాక్రమశాలులు, వీరులు, శూరులు ఎవరో 6వ అధ్యాయంలో చెప్పబడింది. 4వ వచనం, ఆదికాండం 6:4. ఆ దినములలో నెఫీలులు అన్నవారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ప్రియ సహదాసులారా, వీరే అనే మాటను నా ఒరిజినల్ స్టడీ బైబిల్లో రౌండ్ ఆఫ్ చేసుకో. వీరే, వీరే అంటే అర్థం ఏంటండి? వీరు మాత్రమే, వీరు మాత్రమే. పూర్వకాలమందు పేరు పొందిన శూరుడు అన్నవాడు ఎవడైనా ఉంటే గింటే వాడు నెఫీలియుడే. నెఫీలులు, నెఫిలిస్ అనేవాళ్ళు పూర్వకాలమందు భూమి మీద ఉండేది. ఎవడైనా బలశాలి, బలాఢ్యుడు, వీరుడు, శూరుడు అన్నవాడు ఉంటే గింటే వాడు వీడే, నెఫీలుడే. అదేంటి మరి నెఫీలులు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు కుమార్తెలు. అప్పుడు నెఫీలులు పుట్టారు. ఈ పుట్టిన నెఫీలులు దేవుని కుమారులకు నరుల కుమార్తెకు సంకరంగా పుట్టారు, సంకర సంతానం. దాందే ఉందండి. దేవుని కుమారులు అంటే ఎవరు? వాళ్ళు భక్తిపరులు, భక్తి కలిగిన మానవ సంతతి. నరుల కుమార్తెలు అంటే భక్తిహీనులైనటువంటి అమ్మాయిలు, అలాగ అనుకోవచ్చు కదా. అంటే అనుకోవచ్చు, సమృద్ధిగా ధారాళంగా అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సంగతి చెప్పబడింది. ఒకవేళ దేవుని కుమారుడు అన్నవాడు మానవ మాతృడి అయ్యి, నరుల కుమార్తె కూడా మానవ మాతృరాలి అయ్యి ఉండి, ఇద్దరు కేవలం ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అయి ఉంటే, వాళ్ళిద్దరి కలయిక ద్వారా నెఫీలుడు ఎలా పుడతాడు? నెఫీలుడు అంటే రాక్షసుడు అని అర్థం. అసలు హెబ్రీ భాషలో నెఫిలిస్ అనే మాటకే మిశ్రమ జాతి వ్యక్తి అని అర్థం, సంకర వ్యక్తి, సంకర జాతి అని అర్థం. నెఫిలిస్ అంటే మిక్స్డ్ రేస్. వాడు ఎలా పుడతాడు? దాని ఏముందండి, మిక్సర్ అంటే ఏముందండి? ఇప్పుడు రక్షణ పొందినోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? వాడు పుట్టాక వాడు అటు కాదు ఇటు కాదు, అది ఏ మతం కాదు, అలాగా ఓకే, అలా కూడా అనుకోవచ్చు. కానీ ఈ నెఫీలులు అనేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు బైబిల్ తేటగా చెబుతుంది. ఒకవేళ మీరు ఆమోసు గ్రంథములోనికి వస్తే 2వ అధ్యాయము, ఆమోసు 2వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ రాయబడింది. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారును అగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఈ నెఫీరులు ఎలా ఉన్నారో వర్ణించినారు. ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు, గోత్రానికి ఒక్కొక్క ప్రధాని కనాను దేశమును వేగు చూడడానికి మోషే ద్వారా పంపించబడినప్పుడు ఆ 12 మంది గోత్రకర్తలు వేగు చూసి వచ్చి
అక్కడ ఉండే నెఫీరుల గురించి సాక్ష్యం ఇచ్చి ఏమన్నారంటే 33 సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. ఒక నెఫీలీయుడి ముందు ఇశ్రాయేలు నిలబడితే వీడే యుద్ధవీరుడు, ఆజానుబాహుడు. మామూలుగా 5.5 6 అడుగుల అంత హైట్ ఉన్నారు వీళ్ళు, యుద్ధశూరులు కదా, మరీ పొట్టి వాళ్ళేం కాదు. మనం ఉన్నట్టు మనకంటే ఎక్కువనే ఉన్నారు వీళ్ళు. వీళ్ళు నెఫీరుల ముందు నిలబడి చూస్తే వాడు ఎంత ఎత్తునున్నాడంటే మనిషి ముందు మెడుతున్నట్టుందట. మనిషి ముందు మెడుతున్నట్టుంది. వారి ఎదుట మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అలాగే. వాడు ఎక్కడో మిడతల్లో చూసాడు, కింద వంగి చూస్తున్నాడు. ఏంటది, కీటకాలు వచ్చినాయి మా దేశానికి. ఏదో రకం కొత్త పురుగులు అయ్యింది, కొత్త జీవులు, మనుషుల్లాగానే ఉన్నారు. మిడతలలాగా ఉన్నాము అంటే ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు, గోత్ర ప్రధానులు భయముతో వణికిపోయి అలాగ మాట్లాడేశారండి. కాస్త ఎత్తున్నారేమో. వీళ్ళు 6 అడుగులు ఉంటే వాడు 7 అడుగులు ఉన్నాడు, 8 అడుగులు ఉన్నారేమో. ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో అడవుల్లో కొంతమంది 8, 9 అడుగులు, 10 అడుగులు అంత ఎత్తు ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కొన్ని ఆఫ్రికన్ జంగల్స్లో ఉండే ట్రైబ్స్ ఒకళ్ళు 9.5, 10 అడుగులు ఉంటారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాగే వాళ్ళు చాలా పొడుగు ఉన్నారేమో. అంతే వీళ్ళు భయంతో వణికిపోయి అయ్య బాబోయ్ వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామని. మరీ మిడతంతే కాదులేండి, భయంతో వణికిపోయి భయభ్రాంతులై అలా చెప్పారు అని మనం ఒకవేళ ఆలోచించవచ్చు. సరే, ఇశ్రాయేలీయులేమో భయంతో అలా చెప్పేశారు, ఆ గోత్ర ప్రధానులేమో భయంతో చెప్పేశారు. ఆ తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆమోసు కూడా భయపడ్డా. దాదాపు 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆమోసు ప్రవచిస్తున్నాడు. ఏమిటంటే, దేవదారు వృక్షమంత ఎత్తైన అమోరీయులను నేను మీ ముందు నిలవకుండా నాశనము చేసి తిని. ఏదన్నా బైబిల్ నిఘంటువు కానీ లేకపోతే ఇంటర్నెట్లో కాస్త గూగులింగ్ చేసి కానీ మీరు చూస్తే దేవదారు వృక్షము నేలమట్టము నుండి చిటారుకమ్మ వరకు ఏకదూలం, ఒకటే దూలం పైకి 72 అడుగులు ఉంటుంది. 70 నుంచి 72 అడుగులు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, సింధూర వృక్షమంత బలము కలిగిన వాళ్ళైన అమోరీయులను నేను నాశనం చేశాను కదా నీ ఎదుట అని దేవుడు అంటున్నాడు. అంటే యెహోవా దేవుడు కూడా భయపడిపోయాడు వాళ్ళు. ఆయన మహాకాశాలు పట్టజాలని దేవుడు. 70 అడుగులు అంటే ఎంత? ఆయన ముందు అసలు మిడత కాదు, చీమ కూడా కాదు. దేవుడు భయపడిపోయాడా? అది వాళ్ళు చూసేసి 1000 ఏళ్ళు అయిన తర్వాత భయపడ్డా? ఏంటి? దేవుడు ఏదైతే చెబుతున్నాడో హీ మీన్స్ ఇట్. దానికి అర్థం అంతే. దేవదారు వృక్షము చాలా ఎత్తైనది, 70 అడుగుల పైన ఉంటుంది. అంత ఎత్తుండే వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు. ఆ దేశ నివాసులు వాళ్ళని చూసి ఉన్నత దేహులని చెప్పాడు. సంఖ్యాకాండం 13:32 చూడండి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఉన్నత దేవుడు చాలా ఎత్తు. ఎంత ఎత్తు అంటే ఒక మిడత ముందు మనిషి ఉంటే ఎంత ఎత్తు అలాగున్నారు వాళ్ళు. నెఫీలీయుడు అనగా ఎక్స్ట్రా ఆర్డినరీ టాల్ పర్సన్.
ఒక హ్యూమన్ బీయింగ్ అంత ఉండడు. ఉంటే 6 అడుగులు 7 అడుగులు 8 9 ఉంటే 10 ఉండొచ్చు మహా అయితే. 70 అడుగులు ఉంటాడా హ్యూమన్ బీయింగ్? ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమారులు పెళ్ళిళ్ళు చేసుకుంటే భయంకరంగా 70 అడుగుల పిల్లలు పుట్టారు. అదేముంది, దేవుని కుమారులు నరుల కుమారులు అంటే ఇంకేంలో భక్తిపరులు భక్తిహీనులు చేసుకున్నారు అని అడిగే వాళ్ళను నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ విధమైన అభిప్రాయాన్ని ఇంకా మొండిగా పట్టుకున్న వాళ్ళను ఒక మాట అడుగుతున్నాను. ఈనాడు మన తరములో కూడా రక్షణ పొంది చాలా పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి వరములు కలిగి ప్రార్థనా జీవితం కలిగిన యవనస్తులు పొరపాటున రక్షణే లేనటువంటి ఒక పనికిమాలిన తిరుగుబోతు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎప్పుడు జరగలేదంటారా? తిరుగుబోతుంది కాకపోవచ్చు, ఆ విషయంలో పరిశుద్ధురాలే కావచ్చు, కానీ రక్షణ లేకుండా లోకరీతిగా బ్రతుకుతూ లోక సంబంధంగా దేవునితో ఏం సంబంధం లేకుండా, దేవుడు అంటే ఇష్టమే లేకుండా, సువార్త అంటే ఇష్టం లేకుండా ప్రభుని యేసును ద్వేషిస్తూ ఉండే అమ్మాయిల్ని భక్తిపరులైన అబ్బాయిలు చేసుకున్న పెళ్ళిళ్ళు మన కళ్ళ ముందు జరగట్లేదా? జరుగుతున్నాయి. ముందు వెనుక చూసుకోకుండా సరిగా ఎంక్వైరీ చేసుకోకుండా చాలా అగ్గిలాంటి నిప్పులాంటి ప్రార్థనా పరులైన అబ్బాయిలకు రక్షణ లేని అమ్మాయిలను కట్టబెట్టి పెద్దలు తప్పు చేస్తున్నారు చాలా సందర్భాల్లో. మరి అలాంటప్పుడు వాళ్ళకి మనుషులే పుడుతున్నారు కానీ నెఫీర్లు పుట్టట్లేదు కదా. ఒక భక్తిపరుడు భక్తిహీనురాల్ని చేసుకుంటే సృష్టి ఆరంభంలో ఈ లోకారంభంలో నెఫీలుడు పుడితే అదే రకమైన పెళ్లి మన కళ్ళ ముందు చేస్తే మరి వీళ్ళు కూడా నెఫీలుడు పుట్టాలి కదా. మన కళ్ళ ముందు ఉన్నటువంటి దేవుని కుమారులైన మానవ మాతృలైన భక్తిపరులైన పురుషులకు భక్తిహీనురాలైనటువంటి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే మన కళ్ళ ముందేమో మనుషులే పుడుతున్నారు. మరి లోకారంభంలో నెఫీరులు ఎందుకు పుట్టారు? మరి అప్పుడు జరిగితే ఇప్పుడు జరగాలిగా. నేను ఒకసారి దేవుడిని అడిగా, ఈ మాట చెప్పమన్నాడు దేవుడు నాకు. నేను స్నానం చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడు. వాళ్ళకి చెప్పి మాటని పేర్లు చెప్పను కానీ ఖమ్మంలో ఒక గొప్ప దైవజనుడు వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే గొడవ అయింది. అయితే నేను దేవుణ్ణి అడిగాను, రక్షణ పొందినటువంటి ఒక భక్తిపరుడు రక్షణ లేని అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? ఆమెకు సరైన మారు మనసే ఉన్నట్టు లేదు కదా. ఎందుకు ఇలాంటి పెళ్ళిళ్ళు జరగనిస్తావు తండ్రి? నువ్వు అతడు నీ కుమారుడే కదా, ఎందుకు జరగనిస్తావు? ఇలా ఒకటి కాదు, మా బంధువర్గంలో కూడా నేను చూశాను. అబ్బాయి చాలా భక్తిపరుడు, నిప్పులు అంటాడు, అమ్మాయికి అంత లోకం తప్ప ఇంకోటి లేదు, దేవుడు అంటే ఇష్టమే లేదు. అలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు జరగనిస్తావయ్యా? నీ కొడుకే నీ కుమారుడే కదా, వచ్చి ఆపాలి కదా నువ్వు, వాడిని ఎందుకు అలా గొయ్యిలో పడనిచ్చావు అని అడిగితే దేవుడు అన్నాడు, వాళ్ళకు నెఫీరులు పుట్టడం లేదని మీరు గమనించాలని అన్నాడు. ఈ మాట మీకు చెప్పమని దేవుడు నాతో నేను స్నానం చేస్తుండగా మాట్లాడాడు. వాళ్లకు నెఫీరులు పుట్టడం లేదు కదా, మీరు గమనించాలని అలా జరగనిస్తున్నారు. ఇప్పుడు వినండి దేవుని సాక్ష్యం. ఈ భూమి మీద కొన్ని వందల వివాహాలు, వేల వివాహాలు జరిగినాయి, క్రైస్తవ వివాహాలు. అందులో అమ్మాయి భక్తురాలైతే అబ్బాయి పనికి మారిన లోక సంబంధి, అబ్బాయి భక్తిపరుడైతే అమ్మాయి పనికి మారింది లోక సంబంధి. కానీ వాళ్ళిద్దరి వివాహంలో నాలాంటి మనుషులే పుట్టారు కానీ రాక్షసులేం పుట్టలేదు. మరి ఇక్కడ ఆదికాండం 6లో రాక్షసులు ఎందుకు పుట్టారు అంటే, ఆ దేవుని కుమారులు మానవులు కాదు, మానవాతీతులు. వాళ్ళు దేవుని కుమారులు అంటే దేవుని దూతలను కూడా మూల భాషలో
దేవుని కుమారులు అని పిలిచేవాళ్ళు అనే సంగతి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. దేవుని కుమారులు అనగానే కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయి యోహాను సువార్త 1వ అధ్యాయంలో తను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు ఉన్నట్టుకు ఆయన అధికారం ఇచ్చారు కనుక రక్షణ పొందిన వాళ్ళు దేవుని కుమారులు, అంత సింప్లిఫై చేసేస్తున్నారు. రక్షణ పొందిన వాళ్ళు ఆదాము పిల్లలైతే రక్షణ పొందగానే వాళ్ళు దేవుని కుమారులు, అందులో అనుమానం లేదు. కానీ యోబు గ్రంథము 1వ అధ్యాయము చూస్తే 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకాయ వచ్చిన దినము ఒకటి తటస్థించెను. దయచేసి మీరు అక్కడ కూడా నంబర్ 1 అని రాసింది చూడండి. దేవదూతలు అంటే కింద మూల భాషలో దైవ కుమారులు. మూల భాష అంటే హెబ్రీ భాషలో ఈ యోబు గ్రంథాన్ని రాసిన దైవజనుడు ప్రవక్త ఎవరో కానీ ఎజ్రా రాశాని అంటారు. అది ఎ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్. యోబే రాయలేదు, ఆ చరిత్ర జరిగినాక ఎవరు రాశారు అనేది వేద పండితుల యొక్క అభిప్రాయం, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. హూ ఎవర్ హ్యాస్ రిటన్ ద బుక్ ఆఫ్ జోబ్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్, ఆయన రాసేటప్పుడు ఏం రాశారు? దేవుని కుమారులు అని రాశారు. తర్జుమాదారులు తెలుగులోకి తెచ్చినప్పుడు దేవదూతలను రాశారు. మళ్ళీ గొడవైంది ఆ కమిటీలో. అదేంటండి, మూల భాషలో ఒకటి ఉంటే మీరు అలాగెందుకు రాస్తున్నారు? లేదు, సరే నేను గొడవ చేయకండి, అది ఫుట్ నోట్లో రాద్దాంలే. పాఠకులు రెండూ చదువుకుంటారు, ఏది అప్లికబుల్ అయితే అది తీసుకుంటారు, రెండు రాద్దాం. అలాగొచ్చింది ఇక్కడ. మూల భాషలో దైవ కుమారులు అంటే యోబు గ్రంథము హెబ్రీ భాషలో రాసినప్పుడు రాసిన మాట, స్వర్గలోకంలో దేవుని ముందు అసెంబ్లీ అయినటువంటి మహా జన సమూహం ఎవరంటే దేవదూతలు, ఏంజల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని కుమారులని చెప్పబడింది. దయచేసి యోబు గ్రంథమే 38వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, మళ్ళీ కింద ఫుట్ నోట్లో చూడండి, దేవుని కుమారులందరూ. కాబట్టి ఈ రెండు స్థలాలలో దేవుని దూతలను, ఏంజల్స్ని, హెవెన్లీ బీయింగ్స్, సెలెషియల్ బీయింగ్స్, పరలోకవాసులైనటువంటి దేవదూతలను సన్స్ ఆఫ్ గాడ్, దేవకుమారులు అని బైబిల్లోనే రాయబడింది కనుక ఆది కాండం వారిలోని దేవకుమారులు వీళ్ళై ఉండాలి. వీళ్ళైతేనే మానవాతీతులను రాక్షసులు పుడతారు. వీళ్ళైతేనే అది మిశ్రమ జాతి అనే మాట, నెఫిలిస్ అనే మాట జస్టిఫై అవుతుంది. కనుక దేవదూతలు మానవ కాంతలతో సంపర్కం పెట్టుకున్నప్పుడు వీళ్ళకు గర్భం వచ్చింది. పుట్టిన కొడుకు వాడు గబగబా పెరుగుతూ చూస్తుండగానే తాడి చెట్టు అంతా పొడిగైపోయినాడు. అలాంటి వాళ్ళు భూలోకము నిండా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరు మాత్రమే. ఈ నెఫీలులు మహాబలశాలులు. ఒక్కొక్కడు తాడి చెట్టు అంత ఉంటాడు, తాడి చెట్టు ప్రమాణం మనిషి వాడు. అలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. ఆ రోజుల్లో నిమ్రోదు పరాక్రమము గల వేటగాడు, భూమి మీద శూరుడు. నిమ్రోదు అనే శూరుడు మామూలు మనిషి అనుకోండి. నిమ్రోదు మీలాగా నాలాగా ఒక 6 అడుగులో 7 అడుగులో ఉన్నాడు. ఈ నెఫీరులేమో వేల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళేమో తాడి చెట్టు అంత ఉన్నారు. 70 అడుగుల ఎత్తున్నటువంటి ఒక రాక్షసుడు ముందుకు పోయి 10 మంది, 25 మంది, 100 మంది, 1000 మంది రాక్షసులు ఉన్న చోటికి పోయి ఈ 6 అడుగుల మనిషి అంటాడు, ఇదిగో ఇప్పటి నుంచి నేను మీకు అందరికీ రాజును అన్నమాట, మీరందరూ నా కింద సేవకులు అన్నమాట.
మీరు నన్ను పల్లకిలో మోయాలన్నమాట, నేనే ప్రపంచ రాజునన్నమాట అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. చిత్తం కిందకి చూసి చిత్తం రాజు గారు ఇప్పటి నుంచి నేను పల్లకిలో మోస్తామని చెప్పి అంటారా? ఎవడరా వీడు, మన మోకాలు ఎత్తులేడు, వీడు రాజు అంటే మనం పల్లకిలో మోయాలంటే తీసుకురాని అని ఎత్తుకొని విరుచుకొని ఫ్రై చేసుకొని తినేస్తారు. మనం కోడిని తీసుకొని మెడ విరిచేసినట్టే మనలాంటి స్టేచర్ ఉన్నటువంటి మనిషి నెఫీరుల ముందుకు పోయి నేను రాజునని చెప్పుకునే పరిస్థితి ఉండదు. చెప్పితే వాళ్ళు వినరు, వీడిని బతకనీరు. నెఫీరులు భూమి మీద ఉన్నటువంటి కాలములో నిమ్రోదు కింగ్ ఆఫ్ ద వరల్డ్ అయినాడు, భూలోకానికి రాజు. ఆ దినములలో ఆదికాండం 11 ప్రకారం భూమి ఎందంతటా ఒక్క భాష ఒక్క పలుకుండెను. జనము ఒక్కటే, భాష ఒక్కటే, జనం ఒక్కటేనట. దయచేసి ఆదికాండము 11వ అధ్యాయంలోనికి దయచేసి రండి. 1:11 భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చున. మొత్తం భూప్రజలంతా ఒకే ఫ్యామిలీ. షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడను. అక్కడ వారు నివసించి మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక గోపురమును, ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామరండని మాట్లాడుకొనగా 6వ వచనం అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే అని వాళ్ళని అక్కడి నుంచి తారుమారు చేశారు. ఒకే జనం, ఒకే భాష. అవును, వీళ్ళందరూ కలిసి మనం చెదిరిపోద్దంటే ఇంకా ఒక్కటిగానే ఉన్నారు. ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళందరి చేత బాబెలు అనే పట్టణమును, గోపురమును కట్టించాడు నిమ్రోదు. ఇది మనకు 10వ అధ్యాయంలో కనబడుతుంది. బాబెలు అతని రాజ్యమునకు మొదలు. అతని రాజ్యం అంటే ఏంటి? వాడొక రాజు అనే కదా. అతని రాజ్యం అంటే అర్థం ఏంటి? వాడొక రాజు అనే కదా. ఆదికాండము 10వ అధ్యాయము దయచేసి 10వ వచనం షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. దట్ మీన్స్ హీజ్ అ కింగ్. నెఫీలులు భూమి మీద బ్రతుకుచున్నటువంటి 70 అడుగులు ఎత్తున్న మనుషులు ఉన్న కాలంలో వీడు రాజు. ఎలా రాజు అయ్యాడు? ఆ నెఫీలులో ఎవడైనా ఒకటి రాజు అవుతాడు, కానీ వీడు 5 అడుగు 6 అడుగుల వాడు ఎలాగ రాజు అవుతాడు? ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. నెఫీలులు బ్రతికిన కాలములోనే వీడు రాజు అయ్యాడంటే అసలు వీడు నెఫీలుల్ని మించిన నెఫీలీయుడు. నెఫీలీయులే వీడి బలానికి దడుచుకొని గడగడలాడిపోయి మహాప్రభో నువ్వే ఏళ్ళనైనా మేము ఏలడానికి మేము చాలము, నీ బలం ఉందని నెఫీలీయులే వీడి ముందు సాగిలపడ్డారు. అంత పెద్ద నెఫీలీయుడు, మహారాక్షసుడు నిమ్రోద్ అంటే నాలా మనిషి కాదు, వాడు రాక్షసుడు. ఎందుకంత బలశాలి, అంత రాక్షసుడు? నెఫీలీయులని భయపెట్టగలిగినంత బలం, నెఫీలీయులని వణికించగలిగినంత భయపెట్టగలిగిన అంత బలం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? రాక్షసులను మించిన రాక్షసుడు, నెఫీలీయులను మించిన నెఫీలీయుడు, భూలోక ప్రజలందరినీ గుప్పిట పట్టుకోగలిగినటువంటి మహాపరాక్రమశాలిగా వీడు ఎలా పుట్టాడు అంటే దేవదూతలందరిలోనూ బలశాలి అయిన లూసిఫర్కు పుట్టాడు. అది అసలు విషయం. దేవదూతలందరిలోనూ బలవంతుడైన వాడు లూసిఫర్. ఆది సంభూతుని తర్వాత, దేవకుమారుని తర్వాత సృష్టింపబడ్డ దేవకుమారుల్లో ప్రప్రథముడు వీడే. జ్ఞానము కానీ, అందము కానీ, బలము, శక్తి కానీ, ఐశ్వర్యం కానీ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు వీడు. సృష్టింపబడిన కుమారుల్లో సర్వశ్రేష్ఠుడు లూసిఫరు.
వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి తన పదవిని పోగొట్టుకొని పడద్రోయబడి పతనమైపోయినా సరే ఆ బలమీత వాడుకుంది. అంత బలమైనటువంటి విత్తనానికి వీడు పుట్టాడు కనుక వీడు అంత బలవంతుడు. నెఫీలులను కూడా కంట్రోల్ చేసేసాడు. అంత బలశాలి నిమ్రోదు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్న వాళ్ళు తెగొట్టేద్దాం, మళ్ళీ వచ్చే క్లాస్కి వద్దు. ఈ ప్రశ్న ఇక్కడికి పరిష్కారం చేసేద్దాం, ఇంకా టైం ఉంది మనకు. వితౌట్ 3 to 5 అనుకున్నాం కదా. టైం ప్రశ్నలకు కూడా టైం ఇస్తాను. ప్రియ సహదాసులారా, మీలో ఎవరికైనా డౌట్ వస్తుంది, అవునండి మీరు ఆదికాండం 10 నుంచి 6లోకి పోయి వెనక ముందు కుప్పిగంతులు వేస్తున్నారు ఏంటండి? 10 ఎక్కడ ఉంది, 6 ఎక్కడ ఉంది? మధ్యలో జలప్రళయం వచ్చింది, మీకు తెలీదా అనొచ్చు. నాకు అలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళంటే చాలా ముచ్చట, చాలా సంతోషం, చాలా ఇష్టం. ఎందుకంటే నేను అట్లాంటి ప్రశ్నల రాక్షసుండే. నేను కూడా ప్రశ్న అడిగేవాళ్ళంటే ఏంటంటే ఆలోచిస్తున్నారని అర్థం, సమంజసమైన వివరణ కొరకు వాళ్ళు వెతుకుతున్నారని అర్థం. ప్రశ్న వేయడం అనేది చాలా మంచి లక్షణం. అడగొచ్చు, అసలు 6వ అధ్యాయంలో నెఫీలులు ఉన్నారు, కానీ తర్వాత నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది కదా. ఆ జలప్రళయంలో నెఫీలులు మొత్తం చచ్చిపోయారు కదా. జలప్రళయములో నుండి, ఆ ఓడలో నుండి, జలప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి అంతా ఆరిపోయిన తర్వాత నోవహు చేసిన ఓడలో నుండి నోవహు అతని 3 కుమారులు షేము, హాము, యాపెతు వాళ్ళ భార్యలతో కూడా బయటకు వచ్చారు. వాళ్ళలో నుండి భూమి మీద జనములన్నీ వ్యాపించినాయి. ఇంకా ఇక్కడ నెఫీలులు ఎక్కడిది? అయిపోయింది కదా. ఆ జాతి జలప్రళయంలో చచ్చిపోయారు, అంతరించిపోయారు. తర్వాత 10వ అధ్యాయంలో కూషు కుమారుడు నిమ్రోదు నెఫీలులు అంటారు ఏంటి? నెఫీలులు అయిపోయింది కదా జలప్రళయంలో. ఎస్, కానీ దేవుడు బైబిల్ ఎంత జాగ్రత్తగా రాయించాడంటే, బైబిల్ చదివే కొద్దీ దేవుని మీద ఆరాధన అనేది పెరుగుతుంది. చాలా ఆలోచనగా దేవుడు ప్రతి ముక్క రాయించాడు బైబిల్లో. మళ్ళీ ఆదికాండం 6వ అధ్యాయం రండి దయచేసి. 4 ఆ దినములలో, అంటే ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. ఆ తరువాతను ఉండిరి అనే మాట రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఆ దినములు అంటే జలప్రళయానికి ముందున్న దినములలో నెఫీలులు ఉండిరి, జలప్రళయానికి తర్వాతను ఉండిరి. ఈ జలప్రళయానికి తర్వాత ఉండిన నెఫీలులే మోషే కాలంలో ఉన్నారు. 6వ అధ్యాయంలో నెఫీలులు 7, 8 అధ్యాయంలో ఈ జలప్రళయంలో చచ్చిపోయారు కదా. 10వ అధ్యాయంలో నెఫీలులు ఎక్కడిది అంటున్నారంటే, మరి సంఖ్యాకాండం 13 నెఫీలులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి 10వ అధ్యాయంలో ఉన్నారు నెఫీలులు. ఇశ్రాయేలీయులు కనానును ఆక్రమించుకునే వరకు ఉన్నారు నెఫీలులు. అంటే జలప్రళయానికి ముందు నెఫీలులు ఉండిరి, ఆ తర్వాతను నెఫీలులు ఉండిరి. అంటే మరి జలప్రళయానికి ముందేమో దేవదూతలు మానవ స్త్రీలు పెళ్లి చేసుకున్నందుకు పుట్టారు అంటున్నారు. మరి తర్వాత ఎట్లా పుట్టారండి వీళ్ళు? జలప్రళయానికి తర్వాత ఎలా పుట్టారు అంటే వెరీ సింపుల్. జలప్రళయానికి ముందు నెఫీలులు ఎలా పుట్టారో జలప్రళయానికి తర్వాత నెఫీలులు అలాగే పుట్టారు. జలప్రళయానికి ముందు దేవుని దూతలు, ఏంజలిక్ బీయింగ్స్, మానవ అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నందుకు జలప్రళయానికి ముందు నెఫీలులు, రాక్షసులు పుట్టారు. అలాగే మరికొంతమంది సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఏంజల్స్, జలప్రళయానికి ముందు ఒక బ్యాచ్ ఏంజల్స్ వచ్చి
మానవ స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే ఒక ఫస్ట్ బ్యాచ్ నెఫ్యూలు పుట్టారు. వాళ్ళను దేవుడు జలప్రలయంలో సర్వనాశనం చేసిన తర్వాత ఇంకొక బ్యాచ్, ఇంకో గుంపు దేవదూతలు మళ్ళీ భూమి మీదకి వచ్చి అమ్మాయిలు చక్కగా ఉన్నారని ఆశపడి వాళ్ళతో సంపర్కం పెట్టుకుంటే సెకండ్ బ్యాచ్ నెఫ్యూలు పుట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళని నాశనం చేయలేదు. ఎందుకంటే మరలా నేను జలప్రలయం రానివ్వనన్నాడుగా. 8వ అధ్యాయం, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను. ఆదికాండం 8:21. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి ఎల్లప్పుడూ చెడ్డది. నేను ఎప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు చేసినట్టు సకల జీవులను సంహరింపను అని దేవుడు మాట చేశాడు. అప్పుడు లూసిఫర్ రంగప్రవేశం చేశాడు. అసలు విషయం ఏంటంటే లూసిఫర్ మహాజ్ఞాని, అయితే దుష్టజ్ఞాని. వాడిని మనం మెచ్చుకోవటం లేదు. వాడి బొంద వాడేం జ్ఞాని, యేసయ్య జ్ఞాని. కానీ వీడు కూడా సామాన్యుడు కాదు, చాలా క్యాల్కులేటివ్. దేవుడు చెప్పాడు కదా, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి, నీకు మర్మమైనది ఏది లేదని చెప్పాడు దేవుడు. ఇప్పుడు చాలా మీకంటే నాకంటే చాలామంది సైంటిస్టుల కంటే మహాజ్ఞాని వాడు అసలు గొడవంతా ఎందుకంటే, ఇప్పుడు చెప్తున్నా, నేను చెప్పాను ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆది కాండం కూడా మనకు అర్థం కాదు అని ఈ సిరీస్ మొదటి నుండి చెప్తా వస్తున్నాను నేను. తీగ అక్కడ లాగితే డొంక మొత్తం కదులుతుంది. అసలు లూసిఫరు ఏదోనికి ఎందుకు రావాలండి? మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఆదాము హవ్వల చేత పాపం చేయాల్సిన అవసరం వాడికి ఏంటి? ఆదాము హవ్వలను పాపంలో పడవేస్తే వాడికి ఏంటి లాభం? అంతకుముందే దేవుని నక్షత్ర సమానులైన దేవదూతలలో 3వ భాగమును వాడు పడేశాడు. ప్రకటన 12లో మనకుంటుంది ఈ మాట. ఆ ఆది మహాఘట సర్పం తన తోక పైకెత్తి ఆకాశంలో నక్షత్రాలను 3వ భాగమును నేలన పడవి. అంటే వాళ్ళందరూ దేవదూతలు అన్నమాట. దేవుడు ఒకవేళ 3,000 కోట్ల దేవదూతలను చేస్తుంటే 1,000 కోట్ల దేవదూతలను వీడు తన అనుచరులుగా మార్చేసుకున్నాడు. ఒకవేళ దేవుడు 3 లక్షల కోట్ల దేవదూతలను చేస్తుంటే 3వ భాగం అంటే 1,00,000 కోట్ల దేవదూత. ఆ రేషియో 3వ వంతు దేవదూతలను వీడు సాతాను దూతలుగా మార్చేసుకున్నాడు. అన్ని కోట్ల మంది వాడికి అనుచరులు ఉన్నాక ఈ కొత్తగా చేసిన ఈ మట్టి పురుగులు వీళ్ళని పడేస్తే వాడికి ఏంటండి నష్టం? ఏంటి లాభం? అసలు వాళ్ళు దేవుని సేవలోనే ఉంటే వాడికి నష్టం ఏంటి? దేవునికి వాళ్ళని దూరం చేస్తే వీడికి వచ్చే లాభం ఏంటి? ఏదో ఒక డీప్ రీజన్ ఉంది. ద రియల్ రీజన్ ఈజ్ వాడికి వీడి విత్తనముతో ఒక బిడ్డను కనగలిగిన స్త్రీ కావాలి. ఆ సిస్టమ్ ఇతర గ్రహాల్లో లేదు, భూగ్రహం మీద ఉంది. ఒక పురుషుని వీర్యముతో స్త్రీ గర్భము ధరించి పిల్లలను కనే పద్ధతి ఈ మానవ జాతిలోనే దేవుడు పెట్టాడు కనుక నా విత్తనంతో ఒకరిని కనాలి నేను. ఎందుకంటే దేవుడు నాకు ఈ విశ్వ సామ్రాజ్యం అప్పగించకుండా నా జనితైక కుమారుడు నాకు పుట్టిన కుమారుడు అంటున్నాడు కదా అన్నయ్యను, ఆది సంభూతుండి. హెబ్రీ 1వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన తన కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించాను. కుమారుడు అంటే నా జీన్స్ అతడిలో ఉన్నాయి. సింహాసనానికి అతడే అర్హుడు అంటున్నాడు కదా. పెద్ద ఊరికి నేను కనుక కన్నాను అని చెప్పి నేను కన్న కుమారుడు అంటున్నా కదా, నాకు కూడా ఒక కన్న కుమారుడు ఉంటాడులే ఒక నాటికి అనుకున్నాడు వాడు. తండ్రి అయిన దేవునికి ఒక జనితైక కుమారుడు ఉన్నట్టు
నేను కూడా దేవుడినే, నాకు కూడా ఉండాలంటే వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? వీడు సృష్టికర్త కాదు కదా, కానీ నా జీన్స్ ద్వారా నాకు కొడుకు ఉండాలా? దానికి ఒక్కటే మార్గం, మానవ జాతిలోని ఒక ఆడపిల్ల వీడికి కావాలి. మానవ జాతిలోని ఆడపిల్ల వీడికి ఎట్లా దొరుకుతుంది? జాతి మొత్తం దేవుడి నుండి సపరేట్ అయిపోవాలి. మానవ జాతి మొత్తం దేవుని నుంచి తెగతింపులైపోయి సాతాను గ్రిప్లోకి వస్తే, అందులో నాకు నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నా విత్తనం ఆమెలో ప్రవేశపెట్టి నేను కొడుకుని అంటాను. అయితే నేను ఇంత పని చేస్తే దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదుగా. ఇప్పుడు ఆదాము హవ్వలతో పాపం చేయించేశాడు వాడు. చేయించిన తర్వాత అర్జెంటుగా హవ్వనే పట్టుకొని, లేకపోతే ఆదాము హవ్వల కుమార్తెలను పట్టుకొని ఒక అమ్మాయితో వాడు శారీరకంగా సంబంధం పెట్టుకొని ఒక కొడుకుని అంటే దేవుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. దేవునికి కోపం రానంత వరకే వీడు కుప్పిగంతులు. ఆ పెద్దాన్ని కోపం వచ్చి వైల్డ్గా రియాక్ట్ అయిపోయాడు అనుకుంటే వీడికి ఇంకా అవకాశం లేదు, వీడికి తెలుసు. కనుక జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేశాడు. పరలోకపు దేవదూతలు వచ్చి భూమి మీద అమ్మాయిలతో పిల్లల్ని కంటే దేవునికి ఎలా కోపం వస్తుంది, ఎలాగా ప్రతిస్పందిస్తాడో చూడటానికి ప్రయోగాత్మకంగా కొంతమంది దేవదూతలను భూమి మీద తెచ్చాడు. ప్రయోగం చేసి చూద్దాం దేవుని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని కొంతమంది చూపించ. అక్కడ భూమి మీద అమ్మాయిలు చాలా చక్కగా ఉన్నారా, అవునా అని. అయితే పదాన్ని తీసుకొస్తే నిజంగానే బ్యూటిఫుల్గా ఉన్నారు. చేసుకొని పర్లేదు, ఎంజాయ్ చేయండి అని వీడు పాప పురుషుడండి. విశ్వంలో ఎక్కడ ఎవడు పాపం చేసినా దానికి సైతానే కారకుడు. వీడు ఆ ఆలోచనలు పుట్టించి పాపాన్ని జరిగిస్తూ ఉంటాడు వీడి ప్రయోజనం కొరకు. కొంతమంది దేవదూతలను తెచ్చి ఆ చక్కని అమ్మాయిలను చూపించారు. వాళ్ళను వీళ్ళు ఎత్తుకుపోయారు, వాళ్ళు అనుభవించేశారు, వాళ్ళకి గర్భం వచ్చింది. పిల్లలు పుట్టేసరికి ఏదో కొడుకు పుట్టాడు కదా అనుకుంటే వాడు చూస్తుంటే కానీ పెరిగి వాడు 70 అడుగులు అయిపోయాడు. పిల్లరా, అప్పుడు దేవుడు ఈ నెఫీర్లులను నశింపజేయడానికే జలప్రళయాన్ని రప్పించాడు. అమ్మయ్య బ్రతికిపోయా, నేను కొడుకుని కంటే వాడిని కూడా చంపేసాను కదా యెహోవా దేవుడు, చంపేవాడే కదా. మన ముందు కనేసేయకుండా జాగ్రత్త పడ్డాం బెటర్. అంటే ఆ పెద్ద ఆయన ఇలా చేస్తాడన్నమాట. మరి ఎలా చేద్దాం అనుకుంటుండే లోపల దేవుడు ప్రకటించేశాడు, ఇప్పుడు చేసినట్టు నేను ఎప్పుడు చేసినట్టు మరల ఎన్నటికి నీ సకల జీవులను సంహరించను, జలప్రళయం మళ్ళీ రానివ్వను అన్నాడు. వెరీ గుడ్. దేవుడు దొరికిపోయాడు. ఇక దేవుడు బైండ్ అయిపోయాడు, తనకు తానే మాటించుకొని బైండ్ అయిపోయాడు. అంటే సెకండ్ టైం మళ్ళీ ఇలాంటిది జరిగితే దేవుడు మళ్ళీ జలప్రళయం రప్పించడు, జీవరాశులను సంహరించడు. దేవుని మాట అంటే మాటే, వాడికి తెలుసు. దేవుడు మాట తప్పడు, సైతాను బాగా తెలుసు. ప్రభునందు ప్రియులారా, వాడు సెకండ్ బ్యాచ్ని తీసుకొచ్చాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా బాబు ఇలాగే తీసుకుపోయావు, మా పిల్లలందరినీ దేవుడు నాశనం చేసేసారు. ఈసారి జరగదు. దేవుడు మాట ఇచ్చాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. సెకండ్ టైం మళ్ళీ సెకండ్ బ్యాచ్. జలప్రళయము తరువాతను నెఫీర్లు ఉండేది. జలప్రళయము తరువాతను దేవకుమారులు నర్ల కుమార్తెలతో పోయిరి. జలప్రళయం తర్వాతను సెకండ్ బ్యాచ్ దేవదూతలు వచ్చింది. ఆడపిల్లల్ని మళ్ళీ చక్కగా ఉంది, వాళ్ళు కంటికి నచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయిని నచ్చుతుంది, చేసుకున్నారు. సెకండ్ టైం కూడా నెఫీర్లు పుట్టారు. కానీ దేవుడు తన మాటకు కట్టుబడి బైండ్ అయి ఉండిపోయాడు అంతే. మళ్ళీ జరుగుతుంది నెఫీర్ల ఉత్పత్తి. కానీ ఏం చేద్దాం ఇప్పుడు? మరి సకల జీవరాశుల్ని నేను సంహరించాను అనేసాను కదా, జరగని ఏం జరుగుతుంది అనుకున్నాను.
నెఫ్యూలు పుడుతూనే ఉన్నారు. అప్పుడు లూసిఫరు కూషు భార్య చాలా అందగత్తె, ఆమె మీద కన్నేశాడు. మీరు ఇంత చెప్పినా ఓఫీర్ గారు కూషు నిమ్రోదుని కన్నా ఉంది కదా. ఎస్, ఇక్కడ మీకు ఒక కొత్త విషయం చెప్పాలి, చెప్పి నేను ముగించేస్తాను. నేను చెప్తున్నా కదా, బైబిల్లోని ఈ అబద్ధ క్రీస్తు వ్యవహారము, ప్రకటన గ్రంథం, 2వ రాకడ వ్యవహారం, ఇది బైబిల్లోని మిగతా అన్ని గ్రంథాలను కదిలించేస్తుంది, వివరించేస్తుంది, తెరిచి మన ముందు సత్యాన్ని పరిచి చూపిస్తుంది. అంతేకాదు, ప్రకృతిలోని రహస్యాలు కూడా మనకు విప్పుతుంది. ప్రకృతిలోని రహస్యాలు, ప్రకృతిని కూడా మనం పరిశోధిస్తే తప్ప ఈ అంశం కొలిక్కి రాదు. సాతానును దేవుడు ఉపమాన రీతిగా ఏమని పిలిచారండి? కుక్క నక్క అని పిలిచాడా? లేదు. ఉపమాన రీతిగా సాతానును ఆది మహాఘట సర్పము అని పిలిచాడు. పాము 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 సర్పము బహుయుక్తి గలదై ఉండేది. సర్పం అని ఎందుకన్నాడు? కుక్క నక్క పిల్లి ఎలక చిలక ఏదో అనొచ్చు కదా, ఎందుకు సర్పం? సకల భూజంతువులన్నిటిలోనూ సర్పజాతి బహు విచిత్రమైనది. సర్పజాతులన్నిట్లు దాదాపు 400 పైచిలకు సర్పజాతులు ఉన్నాయి. విషపూరితం కాని సర్పాలు ఉన్నాయి. ఆకారానికే పాము, అదేం చేయదు. కొన్ని మహాభయంకరమైన విష సర్పాలు ఉన్నాయి. వీటన్నిటిలోకి కింగ్ కోబ్రా ఉంటుంది. కింగ్ కోబ్రా, ఈ త్రాచుపాము, ఇది మహాచురుకైనది. కింగ్ కోబ్రాకు ఒక లక్షణం ఉన్నది. ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు. నేను ఏది చెప్పినా మీరు సైన్స్ పుస్తకాల్లో కానీ, వేదాంత గ్రంథాల్లో కానీ, చరిత్ర గ్రంథాల్లో ఏది చెప్పినా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఐ హోప్ యు ఆర్ రైటింగ్ డౌన్ నోట్స్ ఆల్సో. వెరిఫై చేయాలి ప్రియులారా. ఈ కింగ్ కోబ్రా సీజన్ వచ్చినప్పుడు ఆడపాము ఒక మగపాముతో కలుస్తుంది. దాని వీర్యం దీని లోపలికి విడుదలై డిపాజిట్ అయి ఉంటుంది. ఈ ఆడపాము తన అండమును ఆ వీర్యం దగ్గరికి రానివ్వదు. ఇట్ హ్యాస్ గాట్ కంట్రోల్. మానవ స్త్రీలకు ఆ కంట్రోల్ ఉండదు. మానవ స్త్రీలకు ఆ కంట్రోల్ ఉండదు. ఏ ఇతర జంతువుకు ఆ కంట్రోల్ ఉండదు. ఒక అమ్మాయిని దుర్మార్గులు తీసుకెళ్ళి రేప్ చేశారనుకోండి, ముందు విడుదలైన కణంకి ఆమె అండం ఫలదీకరణ వైపు అమ్మాయికి పాప గర్భం వచ్చేస్తుంది అన్యాయంగా. కానీ కింగ్ కోబ్రా యొక్క ఓవం, ఎగ్ ఏదైతే ఉందో, తనలోనికి ప్రవేశించినటువంటి వీర్య కణముతో ఈ అండము అప్పుడే కలవకుండా ఆపుకునే ప్రక్రియ ఓన్లీ కింగ్ కోబ్రాకు ఉంటుంది. దిస్ ఇస్ సైన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. యూ కెన్, మీరు డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అన్నీ చూస్తాను. నేను మొన్ననే చెప్పాను, మార్క్ బాబు గారు ప్రశ్న అడిగితే నేను అన్నీ చూస్తాను బాబు, అన్నింటిలో దేవుణ్ణి చూస్తానని చెప్పాను. ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో నాకు అవన్నీ కావాలి. అందులో దేవుని చిత్తం ఏంటో, దేవుని సత్యం ఏంటో, దేవుని ప్రత్యక్షత ఏంటో కావాలి. కింగ్ కోబ్రా విషయం నేను చెప్పింది మీరు వెరిఫై చేసుకోండి. ఒక పాముతో కలుస్తుంది, వీర్యం దీంట్లో డిపాజిట్ చేసుకుంటుంది. ఇంకొక పాముతో కలుస్తుంది, 2వ వీర్యం వస్తుంది, 3వ వీర్యం వస్తుంది. అలాగే 40 కంటే ఎక్కువ పాములతో కలుస్తుంది. దాని గర్భ కోశము ఎలాగుంటుంది తెలుసా? ఒక పాము వీర్యం ఇంకో పాము వీర్యం కలవనే కలవదు. దేనికదే అంతా ఒకటే, ఒక బిందులో అన్ని పోస్తే మొత్తం కలిసిపోతే అన్నట్టు కాదు. దేనికదే వేరు 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 మెయింటైన్ చేసుకుంటుంది. ఈ 40 పాముల వీర్యాన్ని ఇంకా ఎక్కువే లోపల దాచుకొని ఇది వెళ్ళిపోయి ఒక దగ్గర పడుకుంటుంది.
దాని దేహంలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఈ విడుదలైన వీర్యము, నా గర్భంలో ఉన్న వీర్యం, ఇన్ని పాముల వీర్యంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, బలమైనది ఏదైతే ఉందో దానిని మాత్రం ఆహ్వానించి దీన్ని అండం దాన్ని కలుపుతుంది. అంత సెలెక్టివ్ ఒక ఫీమేల్ కోబ్రా. అయితే ఇది రోజుకొక పాముతో కలుస్తూ ఉంటే అంతసేపు ఈమె కడుపులో ఉన్నటువంటి వీర్యము, ఆ ఫస్ట్ పాము వీర్యం బ్రతికే ఉంటుంది. మానవ వీర్యం అన్ని గంటలు బ్రతుకుండదు. కొన్ని గంటలు అయిపోతే ఈ వీర్యం చచ్చిపోతుంది, వాటర్ అయిపోతుంది, డ్రైనేజ్లోకి పోవాల్సిందే. కానీ కింగ్ కోబ్రా వీర్యానికి ఆ శక్తి ఉంటుంది. ఈమె గారు ఈ సర్పరాణి, క్వీన్ కోబ్రా, ఇష్టమున్నన్ని పాములతో కలిసి అందులో ఏ వీర్యాన్ని నేను ఫలదీకరణం చెందించుకోవాలో ఆమె నిర్ణయించుకునేదాకా ఈ వీర్యాలన్నీ సజీవంగా శక్తివంతంగా ఉంటాయి. ఈ లక్షణం ఉన్నది ఒక సర్పానికి మాత్రమే కాబట్టి దేవుడు వాడిని సర్పం అని పిలిచాడు. దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్. ఇంకా వేరే చిన్న చిన్న కారణాలు, అసలు కారణం ఇది. సర్ప సంతానము అన్నాడు. అసలు ఏం జరిగిందంటే, కూషు భార్య అందగత్తే, వీడికి నచ్చేసింది. లూసిఫర్ కూడా అందగాడే, పనికిమాలినోడు. అందమైన పనికిమాలినోడు చాలామంది ఉంటారు. అందగత్తెలైనటువంటి పనికిమాలిన స్త్రీలు చాలామంది ఉంటారు. అందమైనటువంటి మహానుభావురాళ్ళు కూడా ఉంటారు. అందగాళ్ళైనటువంటి భక్తులు కూడా ఉంటారు. అందంగా ఉంటే తప్పని నేను చెప్పట్లేదు, కానీ అందము మోసకరం. అందాన్ని బట్టి అయితే ఎవరిని జడ్జి చేయొద్దు అన్నాడు దేవుడు. అందంగా ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, పర్లేదు. ఆత్మ సౌందర్యం కావాలి. పై రూపాయలకి మాత్రం లూసిఫర్ చాలా అందగాడు. ఎహెచ్కేల్ 28లో చెప్తాడు, పరిపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరి వినివంట. పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యం, ఈ రెండు ఉన్నాయి వాడికి. మరి ఇంత అందగాడిని అయితే మరి నాకు కొడుకును కనిపెట్టి అమ్మాయి కూడా చాలా అందంగా ఉండాలిగా. మొత్తం భూలోకం అంతా వెతికితే ఉన్న కొద్ది జనాభా కదా, అప్పుడు కొన్ని వేల మందిలో ఈమె దొరికింది. ఈమెను తీసుకెళ్ళి బలవంతంగా అనుభవించేసి తన వీర్యము ఆమె గర్భకోశంలో డిపాజిట్ చేశాడు. చేసిన తరువాత ఈమెను కూషు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం ఆరంభమైంది. అయితే కూషు ద్వారా ఆమె గర్భం రావడానికి అవకాశం లేదు. ఇతని కంటే అనేక వందల రెట్లు శక్తివంతమైన వీర్యం ఆల్రెడీ ఆమె గర్భంలో ఉంది. గనుక మామూలుగా నా భార్య నేను సంసారం చేస్తున్నాను అనుకున్నాడు కూషు. కొడుకు పుట్టేశాడు. పుట్టిన తర్వాత వాడు పెరుగుతున్నప్పుడు మాత్రం వాడి తేజస్సు, వాడి బలము, వాడి పరాక్రమము, ఇరుగు పొరుగు వారికి ఎవరికి లేనంత బలం, పరాక్రమం, అందము, తేజస్సు ఉన్నది. వాడి శరీర సౌష్ఠవం కూడా, వాడి ఎత్తు, పొడ్డు, పొడు అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ వాడిని కూషు కొడుకు అన్నారు, కానీ కూషు వీర్యానికి పుట్టలేదు. ఈ మాట, ఈ స్టేట్మెంట్ గమనించండి. అందరూ వాడిని కూషు కొడుకు అన్నారు, కానీ కూషు వీర్యానికి వాడు పుట్టలేదు. దీనికి ఒక ప్యారలలిజం చెప్తున్నాను నేను. అదేమిటంటే, ఆయనను యోసేపు కుమారుడు అని అందరూ అన్నారు. యేసుప్రభు వారిని యోసేపు కుమారుడు అన్నారుగా, కానీ యోసేపుకు పుట్టలేదు కదా. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా
ఉండెను. ప్రియులారా, వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన యోసేపు కుమారుడు అని అందరూ అనుకుంటున్నారు. యోసేపు కుమారుడని ఎంచబడెను, కానీ నిజానికి ఆయన యోసేపు వీర్యానికి, యోసేపు యొక్క విత్తనానికి పుట్టలేదు అనే సంగతి మనకందరికీ బాగా తెలుసు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు ఆయన వంశావళిలో మనం చూస్తే, ఆయన గురించిన వంశావళి చూస్తే ఆయన ఎవరెవరికో ఎక్కడెక్కడి నుంచో వంశావళి అంతా చెప్తాడు. దయచేసి యోహాను 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఇప్పుడు చెప్పండి, యోసేపు కుమారుడని అందరూ చెప్పుకున్నారు, కానీ యేసులో యోసేపు రక్తం ఉన్నదా అంటే లేదు. యోసేపు రక్తం లేదు. ఎందుకు? యోసేపు రక్తం ఉంటే ఆదాము పాపం వచ్చేస్తుంది ఆయన లోపలికి, ఇంకా యేసు పాపి అవుతాడు జన్మతః. ఆయనకి ఇంకో రక్షకుడు కావాలి. ఆయన మనల్ని ఎవరు రక్షిస్తాడు? యేసు రక్తం పరిశుద్ధమైనది, పాపము లేనిది. యేసు రక్తంలో పాప మరణాల నియమము లేదు. గనుక యోసేపు వీర్యం ఆయనలో ఆయన జన్మకు కారణం కాదు. అయితే మరియమ్మ యొక్క అండము కూడా కారణం కాదు. మరియ కుమారుడు మరి చాలా స్పష్టంగా బైబిల్లో యేసు తల్లి అయిన మరియా అని స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యేసు తల్లి 2వ అధ్యాయము 51వ వచనం. 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకున్నాను. మరియమ్మను లేఖనం యేసు తల్లి అని అంటుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, మరియమ్మ అండాన్ని దేవుడు వాడుకున్నాడా? యేసు శరీరాన్ని తయారు చేయడానికి మరియమ్మ అండాన్ని వాడుకున్నాడా? వాడుకుంటే మరియలో నుంచి కూడా ఆదాము హవ్వల పాపం యేసులోకి వచ్చేస్తుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, యోసేపు వీర్యాన్ని దేవుడు వాడుకోలేదు, మరియమ్మ అండాన్ని వాడుకోలేదు. కొత్త అండమును సృష్టించినాడు, కొత్త వీర్యకణాన్ని సృష్టించాడు. ఆ రెంటిని దేవుడు ఫలదీకరణం చెందించి మరియమ్మ గర్భంలో జస్ట్ ప్లాంట్ చేశాడు. ఈనాడు టెస్ట్ ట్యూబ్ బేబీల్లాగా ప్రయోగశాలలో ఎవరిదో వీర్యకణం, ఎవరిదో అండము ఫలదీకరణం చెందించి ఒక అమ్మాయి గర్భంలో పెడతారు. ఆ అమ్మాయికి అందులో ఉన్న జీన్స్ ఏం సంబంధం ఉండదు, మోస్తుందంతే. అలా మోసి కన్నది మరియమ్మ. టెస్ట్ ట్యూబ్ బేబీ కన్నటువంటి తల్లికి డిఎన్ఏ చూడండి, పుట్టిన బేబీ డిఎన్ఏ చూడండి, ఏం సంబంధం లేదు. గర్భంలో మోసినంత మాత్రాన జీన్స్ వచ్చేయవు. అందుకే మరియమ్మ గర్భంలో యేసు శరీరం మోయబడి పరిపక్వమై పుట్టినంత మాత్రాన మరియలోనే ఉన్నటువంటి ఆదాము పాపం యేసులోనికి రాలేదు. ఇప్పుడు యేసు శరీరం ఏర్పడటానికి, బాగా వినండి నా సహదాసులు, యేసు శరీరం ఏర్పడటానికి ఉపయోగించబడ్డ అండము మరియది కాదు, వీర్యకణం యోసేపుది కాదు, ఏ పురుషుంది కాదు. ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా, క్రొత్తగా ఒక ప్రత్యేకమైన అండాన్ని, ప్రత్యేకమైన వీర్యకణాన్ని దేవుడు సృష్టించి కలిపాడు. కాబట్టి ఆ శరీరములో ఉండే రక్తం దేవుని సొంత రక్తమని
అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడింది. అపోస్తలుల కార్యాలు 20:28లో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు. ఓ ఎఫెసీ సంఘమా, ఎఫెసీ సంఘ పెద్దలారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఆ సంఘమును గూర్చి మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. దేవుడు తన స్వరక్తం ఏంటి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా. దేవునికి రక్తమాంసాలు ఉంటాయా? దేవుని సొంత రక్తం ఏంటండి? ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఏమంటే కాదు బాబు, మూల భాషలో అలాగే ఉంది. గాడ్ పర్చేస్డ్ ద చర్చ్ విత్ హిజ్ ఓన్ బ్లడ్. గాడ్స్ ఓన్ బ్లడ్ ఏంటి? యేసు శరీరములో ప్రవహించింది దేవుని ఓన్ బ్లడ్. అది యోసేపుది కాదు, మరియమ్మది కాదు, దేవుని సొంత రక్తం, దేవుని సొంతది. ఎందుకంటే మరియమ్మ అండాన్ని వాడి ఉంటే ఆ రక్తము దేవునిదై ఉండేది కాదు, ఆదాము హవ్వలదై ఉంటుంది. మరియమ్మ స్త్రీ పురుష కలయికతోనే పుట్టింది కదా. అంటే ఆదాము నుండి ఆ తరము దాకా రక్తంలో ప్రవహిస్తూ వచ్చినటువంటి పాపము మరియమ్మలోకి కూడా వచ్చింది. మరియమ్మకు కూడా రక్షకుడు కావాలి, ఆమె కూడా జన్మ పాపి. కనుక మరియ రక్తంలో కూడా పాప మరణముల నియమం ఉన్నది, మరియ శరీరంలో పాప మరణాల నియమం ఉన్నది. పౌలు భక్తునికంటే మరియమ్మకి ఎందుకు ఉండదు? అందుచేత మరియమ్మ కొడుకు అని చెప్పబడుతున్నా సరే మరియమ్మ యొక్క జీన్స్ యేసులో లేవు. మరియమ్మ కొడుకు అని చెప్పబడుతున్నా సరే యేసులో మరియమ్మ జీన్స్ లేవు. అలాగే కూషు కొడుకు అని చెప్పబడుతున్నా సరే నిమ్రోదుకు కూషు జీన్స్ లేవు. అది ప్యారలలిజం. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను అని లూకా 3:23లో చెప్పబడిన ప్రకారం కూషు కుమారుడని నిమ్రోద్ ఎంచబడెను. ఎందుకంటే ఈ మర్మం జరిగింది. సర్పపు వీర్యము ఇతర ప్రాణికోటి వీర్యము కంటే సుదీర్ఘకాలము బ్రతికి ఉంటుంది. ముందు ఆమెను ఈ దుష్టుడు ఆమెతో శారీరకంగా కలిసి ఆమెలో వీర్యాన్ని డిపాజిట్ చేసేసాడు. నెక్స్ట్ కూషుతో పెళ్ళైంది ఆమెకు. కూషు వీర్యం అక్కడ లోపల ఓడిపోయింది. ఏది బలమైన వీర్యకడం అదే గెలుస్తుంది కదా. కనుక అండము మాత్రము కూషు భార్యది, వీర్యం మాత్రం ముందు వదిలినటువంటి ఘటసర్పపు వీర్యం అది. అందుకు నెఫీలుని మించిన నెఫీలియుడు పుట్టాడు. దట్ ఈస్ ద రీజన్ నాశన పుత్రుడు అని 2వ తెస్సలోనిక పత్రిక 2:3లో చెప్పబడింది. నాశన పుత్రుడు, ద సన్ ఆఫ్ పెర్డిషన్. అది విషయం. ఈ కారణము చేత దేవునికి సొంత కొడుకున్నాడు కదా, నాకు సొంత కొడుకు ఉండాలని అంత పెద్ద కుట్ర పెట్టుకునేవాడు మానవ జాతి మొత్తాన్ని ముందు దేవునికి దూరం చేశాడు. ఒక అమ్మాయి కావాలి వాడికి, అందుకొక జాతి అంతా నాశనం చేశాడు. ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉంటే వారికి మహిమగల సంతానమే పుడతారు, పరిశుద్ధులే పుడతారు. అక్కడ ఏ అమ్మాయి వాటితో ఒప్పుకుంటుంది చెప్పండి? అందుకని జాతి మొత్తం నాశనం అయిపోవాలి. జాతిని మొత్తం దేవునికి దూరం చేసి లోకాధికారిగా వాడు పరిపాలన చేపట్టి తనకు నచ్చిన అమ్మాయిని ముందే వాడు పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళతో ప్రయోగం చేయించాడు. ఆ ప్రయోగంలో నెఫ్యూలు పుట్టారు కానీ జలప్రళయం వచ్చింది, నాశనం చేసేసాడు దేవుడు. అయితే మళ్ళీ ఇలా చేయను అని దేవుడు ఒక మాట పలకగానే వీడు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ రెండోసారి దేవుడు అలా చేయను అన్నాడు. కనుక ఈ అందగతితో నేను కొడుకుని కంటాను అనుకొని కూషు భార్య, అంటే అప్పటికి ఆమె కూషు భార్య కాదు, అందమైన అమ్మాయి అంతే. వాడు పెళ్లి చేసుకోబోతుండగా ముందు ఈ పని చేశాడు. ఆమె కడుపులో సర్ప వీర్యాన్ని పెట్టుకుని కూషుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొంతకాలానికి ఈమె గర్భవతి అయింది.
అయితే అంతకాలము లోపల బలమైన సర్పవీర్యం ఉన్నది అనే సంగతి ప్రపంచానికి తెలియక యోసేపు కుమారుడని యేసు ఎంచబడెను, కూషు కుమారుడని నిమ్రోద్ ఎంచబడెను. అది అసలు విషయం. అయితే కూషు కుమారుడని చెప్పబడినా వాడు కూషు వీర్యానికే పుడితే నెఫీలులను జయించగల నెఫీలుడు కాలేడు. దేవదూతలను మించిన ఒక మహాబలశాలికి, దేవదూతల్లో అతి బలశాలికి పుట్టాడు కనుకనే ఇతర దేవదూతలకు పుట్టిన వాళ్ళని వీడు కంట్రోల్ చేయగలిగాడు. మహాబలశాలి వాడు ప్రపంచమంతా నాదని ఏలుతుంటే దేవుడు ఈ సైతాను కొడుకు యొక్క రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి, సైతాను కొడుకు యొక్క రాజ్యాన్ని నాశనం చేయడానికి బాబెలు గోపురం దగ్గర మానవ జాతిని చెదరగొట్టేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పోయి వాడు అశూరుని కట్టాడు. అక్కడ వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు పగతో ప్రతీకారంతో వాడు రగులుతూ ఉన్నాడు. ఈ 5000 సంవత్సరాలుగా పాతాళంలో వాడు తిరుగుతూ ఉన్నాడు. పగతో ప్రతీకారంతో నాకొక్క ఛాన్స్ రావాలి, మళ్ళీ భూప్రజలు నేను పరిపాలిస్తాను. దానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మహాశ్రమల కాలంలో సాతాను కొడుకే గనుక వాడు సిరియా రాజు దేహంలో ప్రవేశించగానే ముద్దొచ్చేస్తాడు సాతానుకు. ఈ లోకరాజ్యముల మహిమంతా నాది, నేను ఎవరికి ఇవ్వకూడదును వానికి ఇస్తానని యేసయ్య దగ్గర చెప్పాడు కదా, నా సొంత కొడుకు వచ్చేశాడు అని ఆ ఘటసర్పము తన సింహాసనమును, తన బలమును, తన అధికారం ఆ మృగమునకి ఇచ్చాను. ఆ రీతిగా క్రీస్తు విరోధి అంతిమ అబద్ధ క్రీస్తు సింహాసనం ఎక్కుతాడు. ఇంతటితో ఈనాటి పాఠము సరి. దేవుడు మనందరికీ గ్రహింపు కలుగజేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఎన్నో సంగతులు మీరు మాతో మాట్లాడినారు. ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు నాయన? చెప్పుకుంటున్నాము కానీ గుండెలు అవిసిపోతున్నాయి. ఎంత గొప్ప దేవుడు! నీ గ్రంథములో ఎన్ని సంగతులు మా కొరకు రాయించి పెట్టారు. నీ గ్రంథంలో ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది తండ్రి. ఈ సంగతులన్నీ సంఘముల కోసమే రాయించానని కూడా మీరు చెప్పారు. మరి మేము నేర్చుకొని మీరు మాకు అప్పగించిన మీ సంఘములన్నిటికీ నేర్పించడం మాకు బలము, శక్తి, సామర్థ్యము దాయిచేయండి. మా దోషములన్నీ మన్నించండి. మళ్ళీ నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. రేపటి దినపు తరగతి కొరకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచండి. యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. బాయ్. Please like, subscribe and press the bell icon to get all the updates.